ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో నా యొక్క వందనములు తెలియజేసుకుంటున్నానండి. దయచేసి అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే తండ్రితో మాట్లాడుకొని అంశంలోనికి వెళ్దామండి. మహోన్నతుడా, కృప కలిగిన కనికరం కలిగిన మా దేవ, సత్యము నేర్పిస్తూ సత్య స్వరూపుడుగా మీరుంటూ మీ ప్రేమను అనేకులకు చాటాలి అని తండ్రి తెరిచిన పుస్తకంగా బైబిల్ గ్రంథాన్ని మా ముందు పెట్టి మీ మదిని మాకు నిరంతరము తండ్రి అర్థం చేయిస్తున్నారు. అందుని బట్టి మీకు వందనములు నాయన. చదువుతున్నప్పుడు అర్థం కాని ఎన్నో సందర్భాలను తండ్రి వివరించుటకు మాకెంతో మంది నాయకులను మీరు ఏర్పాటు చేశారు. అందుని బట్టి మీకు వందనములు. మరి ఈ రోజు తండ్రి నీ పిల్లలుగా బెంగళూరు పట్టణంలో ఉన్న వారు తండ్రి గూగుల్ మీట్స్ ముందు హాజరై ఉంటుండగా తండ్రి వారి మధులకు వారి ఆత్మీయ జీవితాలకు అత్యవసరమైనటువంటి విలువైన నీ మాటలను మేము ఈ కొద్ది నిమిషాలు నేర్చుకొని చుంటుండగా తండ్రి ఎటువంటి అభ్యంతరం ఆటంకం కలగకుండా మీ నామ సంకీర్తనను చాటగలుగుటకు మీ మహిమార్థమై మేము నేర్చుకున్న ఈ వాక్యాన్ని సకల జనులకు వినిపించగలుగుటకు మీ చిత్తమైతే మాకు అవకాశాన్ని భాగ్యాన్ని కల్పిస్తారని నమ్ముతున్నాం. నాయన, చెప్పనైన నాకును తోడై ఉండి సమయోచితమైన జ్ఞానంతో ముందుకు నడిపించవలసిందిగా బ్రతిమాలుకుంటున్నాం. వింటున్న మీ పిల్లలందరికీ కూడా తండ్రి తెలివిని, వివేచనను, ఆలోచించగల సమర్థతను ప్రసాదించగలరని నమ్ముతూ మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన యాజమాన్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. మరి పెద్దలు అయ్యగారిని జ్ఞాపకం చేసుకోండి. నాయన, సంఘ కాపరిని జ్ఞాపకం చేసుకోండి. హౌస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీస్ వారు తండ్రి నిరంతరము వారి యొక్క పిల్లలకు మీ యొక్క మాటలు నేర్పించాలని వారు పడుతున్నటువంటి తపనను జ్ఞాపకం చేసుకొని వారి ఆశలను తృప్తిపరచవలసిందిగా నీ వాక్యం ద్వారా మా జీవితాలను వెలిగింపజేయవలసిందిగా పరమందున్న మిమ్మల్ని వేడుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి, ఆమేన్. ఓకే, ప్రియమైన దేవుని వారలారా, చాలా సంతోషం ఈ విధంగా మరలా మీ అందరితో కలిసి దేవుని యొక్క మాటలు పంచుకోవడం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఓకే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనకి ఇవ్వబడినటువంటి సమయంలో దేవుని యొక్క మాటలు విందాం. ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి అంశం బైబిల్ నుండి పాప పుణ్యాల ఫలితం జీవితకాలమా అనంతకాలమా. పాప పుణ్యాల ఫలితం జీవితకాలమా అనంతకాలమా. ఈ లెసన్ని మనం 4 భాగాలుగా విభాగించి ఆలోచన చేద్దాం. ఓకేనండి. మొదట పాపము పుణ్యము అంటే ఏంటో మనకు తెలియాలి. అలాగే జీవితకాలం అంటే ఏంటి, అనంతకాలం అంటే ఏంటో కూడా మనకు తెలియాలి. అప్పుడు మనం అనుభవించేటటువంటి ఫలం, రిజల్ట్ ఏదైతే ఉంటుందో, మనం చేసిన మంచికైనా చెడుకైనా ఆ రిజల్ట్ అనేది ఎప్పుడు మనం అనుభవిస్తామన్నది మనకు అర్థమవుతుంది. ఓకేనండి. పాపము అంటే జనరల్ గా లోకమంతా అనుకునేది ఏంటి అంటే, మనుషులు అన్నాక పాపం చేస్తారు, పాపాలు తగ్గించుకోవడానికి లేదా పాపాలు కడిగేసుకోవడానికి పుణ్యకార్యాలు చెయ్యాలి అన్న నానుడి మనం వింటూ ఉన్నాం. అంతే కదండి. పాపం చేస్తే కర్మ అనుభవిస్తారు, పుణ్యం చేస్తే మేలు అనుభవిస్తారు. లేదా పాప పుణ్యాలు సమానంగా ఉన్నా కూడా పర్వాలేదు, కానీ పాపం పెట్టరేగిపోకూడదు, పుణ్యం తగ్గిపోకూడదు. మనిషి అన్నాక పాపాలు చేస్తాడు కాబట్టి ఆ పాపాలని నివృత్తి చేసుకోవడానికి పుణ్యం చేయాలి, పుణ్య కార్యాలు చేయాలి అని మనుషులు అంటూ ఉంటారు. ఇంతకీ మనుషుల దృష్టిలో, లోకం దృష్టిలో పాపం అంటే పుణ్యం అంటే ఏంటి అని మనం ఇప్పటి వరకు ఎదిగినటువంటి సమాజాన్ని అడిగితే సమాజం చెప్పేటటువంటి సమాధానం పాపం అనగా ఒకరిని దోచుకోవడం, ఒకరిని నిష్కారణంగా నిందించడం, లేదా దెబ్బలాడడం, లేదా పొరుగువానిది మనం ఆశించడం, ఇకపోతే వ్యభిచారం కావచ్చు, నరహత్య కావచ్చు, కక్షలు, భేదాలు, ఇవన్నీ కూడా పాపమే అని సమాజం అనుకుంటుంది. ఇక పుణ్యం అంటే ఏంటినంటే మన దగ్గర ఉన్నటువంటి డబ్బుతో ఎక్కడైనా పేదలకు లేదా అనాథలకు మన వల్లనైనంత సహాయం ఎవరికైనా చేసినప్పుడు, వారికి అన్నదానం చేసినా, వస్త్రదానం చేసినా, ఇవన్నీ కూడా దాన ధర్మాలు అని లోకం అనుకుంటుంది. జాగ్రత్తగా ఆలోచించండి. ఇంతకీ పుణ్యం అంటే ఏంటి, పాపం అంటే ఏంటి? పాపం అంటే ఒకరిని కొట్టడమా? పాపం అంటే ఒకరితో వ్యభిచారం చేయడమా? పాపం అంటే ఒకరి ఇంట్లో పడి దొంగతనం చేయడమా? ఒకవేళ ఇవే పాపం అని మనం కూడా అనుకుంటే క్రైస్తవులుగా
బైబిల్ గ్రంథం ప్రకారం మనం ఇప్పుడు ఆలోచన చేస్తే ఆదిలో ఆదాము హవ్వలను దేవుడు చేసిన తర్వాత ఆదాముతో దేవుడు నువ్వు పాపం చేశావు అని దేన్ని బట్టి నిర్ధారించారు? ఆదాము గారు ఎవరినైనా కొట్టారా? ఎవరినైనా మోసం చేశారా? ఎవరి దగ్గరైనా ఉన్న వస్తువులను లాక్కున్నాడా? ఆదాము ఏం తప్పు చేశాడని నువ్వు పాపివి అని దేవుడు అన్నాడు? ఏం తప్పు చేశాడని ఆదాముని ఏదెన్ తోటలో నుండి గెంటివేయవలసి వచ్చింది? జాగ్రత్తగా ఆలోచించండి. ఒకవేళ ఇదే పాపము కొట్టడము, తిట్టడము, వ్యభిచారం చేయడము, దొంగిలించడము, నరహత్య చేయడము, మోసం చేయడము ఇవి పాపము అని అనుకుంటే ఆదిలో ఆదాము గారు ఇవేవైనా చేశారా? చేయలేదు. చేయకుండా కూడా ఆదాము ఎలా పాపి అయ్యాడు అంటే బైబిల్లో దేవుడు సమాధానం చెప్పాడు. మనం బైబిల్ని తెరిచి చూడగలిగితే యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం చదవండి. పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఎంత క్లియర్ గా దేవుడు చెప్పాడండి. పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణ ద్వారా రాయబడినటువంటి మాట మనం జాగ్రత్తగా మనసు పెట్టి ఆలోచన చేయగలిగితే బైబిల్ ప్రకారం ఒకవేళ మనం క్రైస్తవులం అనుకుంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి చట్టం ఏది అని అంటే ఈ బైబిల్ గ్రంథం కదండి. ఈ బైబిల్ ప్రకారంగా మనం ఆలోచన చేయగలిగితే అసలు పాపం అంటే ఏమిటి? అసలు పాపం అంటే ఏంటి అని అంటే దేవుడు అంటున్నాడు, ఆజ్ఞ అతిక్రమించడమే పాపము, ఆజ్ఞను మీరడమే పాపము. ఇంతకీ ఏ ఆజ్ఞ? ఆజ్ఞ అంటే ఏమిటి అంటే దేవుడిచ్చినటువంటి చట్టము, దేవుడిచ్చినటువంటి లా, లేదా దేవుడిచ్చినటువంటి శాసనాలు, దేవుడిచ్చినటువంటి విధులు. వీటిని ఎప్పుడైతే మనం మీరుతామో, వీటిని ఎప్పుడైతే మనం ఉల్లంఘిస్తామో అదే పాపము అని అన్నాడు. అందుకే ఆది కాండంలో మనం ఏదైనా తోటలో ఆదాం గారిని చూడగలిగితే ఆదాం గారు చేసినటువంటి పాపం ఏమిటి అని అంటే దేవుని మాటను మీరడమే. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ఏంటి? తొలి దంపతులైన వారికి ఈ పండు తిను దినమున మీరు నిశ్చయంగా చచ్చెదరు, కాబట్టి దాని జోలికి వెళ్ళకండి, తినవద్దు అని దేవుడు చెప్పాడు. తినవద్దు అని ఏ పండు గురించి అయితే దేవుడు చెప్పాడో ఆ పండుని వారు దేవుని మాట కాదని మీరి తినడం జరిగింది. అందుకు దేవుడు ఇక మీదట మీరు ఏదైనా తోటలో ఉండడానికి అర్హులు కాదు అని అక్కడి నుండి వారిని గెంటివేశాడు. అంటే దేవుడు ఎంత ఖచ్చితంగా ఉంటాడో ఆలోచించండి. దేవుని మాట మీరడమే పాపం అని దేవుడు చెప్తుంటే మనుషులు ఎలాంటివి కల్పించేశారు? కొట్టినా, తిట్టినా, అబద్ధమాడినా ఇవన్నీ కూడా పాపాలు అని. కానీ నిజానికి మొట్టమొదట దేని దేవుడు పాపం అని అన్నాడంటే దేవుని మాటను అతిక్రమించడమే, దేవుని ఆజ్ఞలను అతిక్రమించడమే. ఇప్పుడు లోకంతో ఒకవేళ మనం వాటిని ఏకీభవించి దేవుడు కూడా చెప్పాడు కదా, నీ తల్లిని తండ్రిని సన్మానించు, పొరుగువానిదేది ఆశించొద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, ఇవన్నీ దేవుడే కదా చెప్పాడు అని అనుకొని లోకంతో కనుక మనం ఏకీభవిస్తే లోకం కేవలం అవే పాపం అనుకొని అక్కడే ఆగిపోయింది. కానీ మొదటి స్టెప్ అయినటువంటి దేవుని ఆజ్ఞను మీరకూడదన్న దానిలోనికి రావట్లేదు. అందుకే బైబిల్ని మనం పాటించగలిగితే, బైబిల్ని మనం అనుసరించగలిగితే దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటినంటే మీరు పాపం అంటే ఏమనుకుంటున్నారు? మొదట మనం ఆలోచన చేద్దాం. పాపం అంటే ఏమిటి, తర్వాత జీవితకాలం అంటే ఏమిటి, తర్వాత పుణ్యం అంటే ఏమిటి, అనంతకాలం అంటే ఏమిటి. ఇలా మనం ఈ 4 భాగాలుగా ఈ పాఠాన్ని ఈరోజు ఆలోచన చేద్దాం. మొదటిగా పాపం అంటే ఏంటో మనకు అర్థమైంది. దేవుని మాటను కాదని మనం ఏదైనా స్టెప్ తీసుకున్నామనంటే దేవుడు దాన్ని పాపంతో లెక్కించాడు. కనుక క్రైస్తవులైన మనము బైబిల్ విషయంలో, బైబిల్ పాటించే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు ఏది వద్దన్నాడో అది చేయకుండా ఉండాలి. దేవుడు ఏది చేయమన్నాడో అది చేయడానికి ప్రయత్నించాలి. అది చేయకుండా ఉన్న పాపమే. ఇకపోతే బైబిల్లో క్రొత్త నిబంధనలు యాకోబు పత్రికలో అంటాడు, మేలైనది చేయనెరిగియు అట్లు చేయని వానికి పాపము కలుగును అని అన్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాలైనటువంటి డెఫినేషన్స్ పాపానికి ఉన్నాయి. కానీ ప్రధానంగా మనం ఆలోచించగలిగితే దేవుని మాట మీరడమే పాపం. దేవుడిచ్చిన ఆజ్ఞ మీరడమే పాపం అనుకుంటే మరి దేవుడిచ్చిన ఆజ్ఞలు ఎన్ని? పాత నిబంధనలో చూస్తే అనేకమైన ఆజ్ఞలు ఉన్నాయి. సుమారు 100 ఆజ్ఞలు అనుకోండి. ఆ 100లో 99 చేసి ఒకటి తప్పిపోయినా అది పాపంగా దేవుడు పరిగణించాడు. అట్లా పాపి అయిన వాడు తన అపవిత్రతను పోగొట్టుకోవడానికి ఏం చేయమన్నాడు? ఒక జంతువును గాని, ఒక కోడెను గాని, ఒక పావురాన్ని గాని,
తన రక్తాన్ని చిందించి పవిత్రపరచుకోమని దేవుడు ఆనాడు ఇశ్రాయేలుకి చెప్పాడు. ఎందుకంటే నువ్వు 100 ఆజ్ఞల్లో 99 చేసిన ఒకటి మీరావు గనుక నువ్వు పాపివి అని. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి దేవుడు టోటల్ చట్టాన్ని నూతనంగా మార్చడం జరిగింది. దాన్ని అంతా కూడా మనం చూస్తున్నాం. ఈరోజు క్రొత్త నిబంధనగా మనం దాన్ని పాటిస్తున్నాం కూడా. ఈరోజు ఎంత కఠినంగా ఉంది అంటే 99 కాదు, కేవలం 2 ఆజ్ఞల్లో ధర్మశాస్త్రం అంతా ఇమిడిపోయింది అని పౌలు గారు చెప్తారు. ఆ ఆజ్ఞలు ఏంటినంటే, మొట్టమొదటిది ముఖ్యమైనది ప్రధానమైన ఆజ్ఞ ఏంటంటే, నీ దేవుడైన యెహోవాను లేదా నీ తండ్రిని దేవుణ్ణి నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో ప్రేమింపవలెననున్నది అని అంటాడు. అంటే ఈరోజు మనకు క్రైస్తవులుగా ఇవ్వబడిన ఆజ్ఞలు చూడడానికి వినడానికి చాలా తక్కువగా ఉన్నా అవి చాలా కఠినమైనవి, కష్టమైనవి. మీరు అనుకోవచ్చు ప్రేమించడం పెద్ద కష్టం ఏంటి అని. నిజంగా దేవుని ప్రేమిస్తే అదే యోహాను గారు అదే పత్రికలో యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 4వ వచనంలో ఏమన్నారు చూడండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం చదవండి. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసం. 2వ వచనం చదవండి, క్షమించండి, 2వ వచనం చదవండి. 5వ అధ్యాయం 2వ వచనం. మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వల్లనే ఎరుగుదుము. ఎంత జాగ్రత్తగా ఈ మాటను మీరు ఆలోచిస్తే అంత మంచిదండి. ఇక్కడ ఏమన్నాడు? దేవుని ప్రేమించుచు. నిజంగా పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో దేవుడు అన్నాడు, దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటంటే నన్ను ప్రేమించాలి. మొట్టమొదటి ఆజ్ఞ మనకిచ్చింది తనను ప్రేమించాలి. నిజంగా మనం దేవుని ప్రేమించుచున్నామా? అయితే ఆయన ఆజ్ఞలను నెరవేర్చే వారం అవుతాం. ఇంతకీ ప్రేమిస్తే ఏం చేయాలంటండి? దేవుడు చెప్తున్నాడు, ప్రేమిస్తే ఆజ్ఞ గైకోవాలి. ప్రేమించిన వాడు దేవుని ప్రేమిస్తున్నానని బైబిల్ చదవకుండా, బైబిల్లో ఉన్న ఆజ్ఞలు వినకుండా, అసలు ఏంటో కూడా మనకు తెలియకుండా, వాటిని పాటించకుండా ఉన్నప్పుడు దేవుని ప్రేమిస్తున్నానని చెప్పుకోవడం అబద్ధమే. నిజంగా దేవుని ప్రేమిస్తే చెప్పుకోని అవసరం లేదు, కానీ బైబిల్లో ఉన్న ఆజ్ఞలను మనం పాటిస్తాము. అందుకని అంటున్నాడు, ఇందుకు ఏంటి మనం పాటించాలి అని అంటే, క్రిందికి చదవండి. దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చువారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలననే ఎరుగుదుము. దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటండి? మొట్టమొదటిది తన్ను ప్రేమించాలి. రెండవది దాని వంటిది అని అంటాడు యేసుప్రభు చెప్తూ మత్తయి సువార్త 22వ అధ్యాయంలో 29 ఆ వచనాలు మీరు చదవగలిగితే, అది కూడా దాని వంటిదే. దేని వంటిది? మొదటి ఆజ్ఞ వంటిదే. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెను. దేవుడేం చెప్పాడు? మొదట నన్ను ప్రేమించు, ఆ తర్వాత నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించు. ఇక్కడ యోహాను గారు కూడా ఏం చెప్తున్నారంటే, దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలన, దేని వలన? దేవుణ్ణి ప్రేమిస్తే ఆజ్ఞలు గైకుంటాం. ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ ఏమిటి? తండ్రిని ప్రేమించాలి. మరి ఆజ్ఞ గైకుంటున్నామా? ఆజ్ఞ ఏంటి? నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించు. దేవుడిచ్చిన ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించు. మరి ఈరోజు మనం మన వలె మన పొరుగు వారిని ప్రేమించగలుగుతున్నామా? అలా ప్రేమించలేనప్పుడు నన్ను ఎలాగైతే నేను చూసుకోవడం అనేసరికి చాలా మంది ఏమనుకుంటున్నారంటే, నేను కడుపుకి ఆహారం తింటున్నాను కదా, నా ఆకలికి, సో ఎదుటివాడికి కూడా ఆహారం పెట్టాలి. లేదా నేను మంచి వస్త్రాలు కట్టుకుంటున్నాను కదా, ఎదుటివాడికి బట్టలు లేవు కాబట్టి వస్త్రదానం చేయాలి. పండ్ల పంపిణీ అని, మజ్జిగ చలివేంద్రాలని, ఇలా చాలా రకాలైనటువంటి దాన కార్యాలు చేస్తున్నారు. వాటినే ఒకవేళ పుణ్యం అనుకుంటే దేవుడు అంటున్నాడు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమిస్తున్నావా? ఈ ప్రశ్నకి చాలా మందికి సమాధానం తెలీదు. క్రైస్తవులు కూడా నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించంటే భోజనం పెట్టి అక్కడితో సరిపెట్టుకుంటున్నారు. అది కాదండి. నన్ను నేను ఎలా ప్రేమించుకుంటున్నాను? నా ఆత్మ నరకానికి జారకుండా దేవుని వాక్యాన్ని వినిపిస్తున్నాను. నా ఆత్మ నరకానికి పోకూడదని నన్ను ఎంతలా నేను ప్రేమించుకుంటున్నానంటే, దేవుని వాక్యం వినడం, దేవుని పనుల్లో ఉండడం, దేవుని కొరకు బ్రతకాలని అనుకోవడం, మంచి మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళడం. ఇది నన్ను నేను ప్రేమించుకోవడం అనుకుంటే, ఎదుటి వాడిని కూడా ఎలా ప్రేమించాలని అంటే, ఎదుటివాడి ఆత్మ కూడా నరకానికి పోకుండా తప్పించబడుతుందా? నేను అలా చేయగలుగుతున్నానా? ఇది ఎదుటివాడిని ప్రేమించడం అంటే. శారీరక సంబంధమైనవి ఎవరైనా ఇస్తారు. ఈరోజు ప్రభుత్వాలు ఉన్నాయి. ప్రభుత్వాలు ఎన్ని రకాలైనటువంటి పథకాలను తీసుకురావట్లేదు? పేదవారి కొరకు చదువు గురించి కావచ్చు, ఆహారం సరఫరా విషయంలో కావచ్చు, ఇలా ఎన్నో విధాలుగా, ఒక గర్భిణీ స్త్రీకి కావచ్చు, చిన్నగా
అప్పుడే పుట్టినటువంటి చిన్న పిల్లలకు కావచ్చు, అంగన్వాడీల ద్వారా ఎన్నో రకాలైనటువంటి పథకాల ద్వారా సేవలు అందిస్తున్నారు. శారీరక సంబంధమైనటువంటి అవసరాలు తీర్చడానికి లోకంలో ఎందరో ఉన్నారు. ఒకవేళ అవే నేను ఇస్తాను అని అనుకుంటే మనకు వారికి తేడా ఏంటి? మనము కూడా దేవుని ప్రేమిస్తున్నామని అనుకుంటున్నామే గాని ప్రేమించట్లేదు. నిజంగా దేవుని ప్రేమిస్తే దేవుని ఆజ్ఞ గైకోవాలి. దేవుడిచ్చిన ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించు. మరి ప్రేమిస్తే మనం ఏం చేయాలంట? మన ఆత్మను ఎలాగైతే నరకానికి పోకుండా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నామో, ఎదుటివాడి ఆత్మ కూడా నరకానికి పోకుండా తప్పింపబడుతుందా లేదా అన్నది మనం చూడాలి. అలా చూసినప్పుడే మనం దేవుని ప్రేమించిన వారం అవుతాం. ఇప్పుడు మీకు అర్థమైందండి ఆజ్ఞ అంటే ఏంటో చూసారా? ఒక మాటకి ఎంత వివరణ ఉంటుందో జాగ్రత్తగా ఆలోచించండి. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు ఈరోజు క్రొత్త నిబంధనలో చాలా కఠినమైనవి. అలాంటి ఆజ్ఞలను ఒకవేళ మనం మీరామనుకోండి, సాటి సహోదరుని ప్రేమించకుండా, వారికి వాక్యాన్ని వినిపించకుండా, వారితో ఎంతసేపు శరీర సంబంధమైన అవసరాలు లేదా శరీర సంబంధమైన విషయాలు మాట్లాడుకొని అక్కడితోనే మనం వదిలిపెడితే, వారికి ఆత్మీయ విషయాలు తెలియజేయకపోతే అది దేవుని దృష్టికి పాపము. అర్థమైందండి? పాపం అంటే ఏంటి? దేవుని గురించి తెలిసిన నీవు, దేవుడు ఉన్నాడని నమ్మిన నీవు, చనిపోతే పరలోకం నరకం ఉంది అని నరకానికి వెళ్లకుండా పరలోకానికి వెళ్ళాలని తాపత్రయపడే నీవు నీ ఇంటిలో ఉన్న వారికి, నీ చుట్టుపక్కల ఉన్న వారికి, నీ చేతనైనంత వరకు ఎంత మందికైనా సరే ఈ విషయాలు నువ్వు తెలియచేయకపోతే, మేలైనది నీకు తెలుసు కానీ దాన్ని నువ్వు చేయట్లేదు, అప్పుడు ఏం జరుగుతుంది? పాపము. కాబట్టి ఇప్పుడు పాపం అంటే ఏంటో మీకు అర్థమైందా? ఆజ్ఞ అతిక్రమం పాపం అంటే ఈరోజు మనకిచ్చిన ఆజ్ఞల్లో 2 ప్రధానమైనవి. వాటిలో మొదటిదే రెండవ దానితో కనెక్ట్ అయి ఉంది, రెండవది మొదటి దానితో కనెక్ట్ అయి ఉంది. అందుకే అంటాడు ఈ రెండును ప్రవక్తలకును ధర్మశాస్త్రమునకును ఏమంటాడండి? ఆధారమై ఉన్నవి అని అంటాడండి. యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ అక్కడ పరిసయ్యులతో సద్దుకయ్యులతో అని చెప్తాడు, ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రమునకు ప్రవక్తలకు ఆధారం. అలాంటి ఆజ్ఞలు ఈరోజు మనకిస్తే మనం వాటిని ఏం చేస్తున్నాం? పాటిస్తున్నామా? నిజంగా దేవుని ప్రేమిస్తున్నామా? అందుకే అదే యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో మాట్లాడుతూ, కనిపించే నీ సహోదరుని ప్రేమించకుండా కనబడని దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పుకోవడం ఎంతవరకు సబబది? అలా చెబితే నీవు అబద్ధికుడవు అని అన్నాడు. కాబట్టి పాపం అంటే ఏంటో బైబిల్ ప్రకారం ఈరోజు మనం ఆలోచిస్తే, మనకు తెలిసిన మంచిని, మనకు తెలిసిన విషయాలను సాటి సహోదరులతో పంచుకోకపోవడమే పాపము, తెలియజేయకపోవడమే పాపము. ఓకే, పాపం అంటే మీకు అర్థమైంది. ఇంకా మిగిలినది ఉంది కాబట్టి ఎక్కువ నేను వివరించట్లేదండి. నెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఇకపోతే నెక్స్ట్ ఏంటండి? జీవిత కాలం అంటే ఏమిటి? జీవిత కాలం అంటే ఏంటి? ఇది క్రొత్తగా నేను మీకు చెప్పనవసరం లేదు. ఎందుకంటే మనిషి ఆయుష్కాలం, సగటు మనిషి ఆయుష్కాలం ఈరోజు ఎంత అంటే 60, 70, 80 అంతే కదండి. 70 మా దినములు 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరములని 90వ కీర్తనలో మోషే గారు చెప్పారు. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి మన ఆయుష్కాలం ఎలా మారిపోయిందండి? యాకోబ్ గారు చెప్తారు. యాకోబ్ గారు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో అనుకుంటాను చూడండి, 4వ అధ్యాయంలో యాకోబు పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం చూడండి. రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. క్లియర్ గా చెప్పాడు కదండి. ఇక్కడ మనకు సమాధానం వచ్చేసింది. జీవితకాలం ఎంత? మన జీవితకాలం ఈరోజు సగటు మనిషి జీవితకాలం ఎంత అంటే, రేపేమి సంభవించునో నీకు తెలీదు, రేపటి వరకు కూడా మనకు ఛాన్స్ లేదు. మీ జీవం ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. అంటే మనిషి ఆయుష్కాలం ఎంత, జీవితకాలం ఎంత అంటే చెప్పలేని స్థితిలో మనం ఉన్నాం. ఇప్పుడే మాట్లాడతాం, ఒక క్షణం ముందు మాట్లాడి అటు తిరిగే లోపు గుండె పట్టుకొని అక్కడే కుప్పకూలిపోయే సందర్భాలు ఎన్నో మనం చూస్తున్నాం. అంటే ఇంతలో కనబడ్డాడు, అంతలోనే మాయమైపోయాడు, కనబడకుండా కనబడని లోకాలకు తరలిపోయాడు అనే మాటలు మాట్లాడుతూ ఉంటాం. చాలా మంది న్యూస్ లో కూడా అలాగే చెప్తూ ఉంటారు, కానరాని లోకాలకు తరలిపోయాడండి అని అంటూ ఉంటారు. అంటే ఇంతవరకు మనతో సరదాగా నవ్విన వ్యక్తే కదా, మనతో కలిసి భోజనం చేసిన వాడే కదా, మనతో కూర్చొని సరదాగా కబుర్లాడిన వ్యక్తే కదా. కానీ దేవుడిచ్చిన ఆయుష్కాలం ముగిసిపోతే మనిషి ఏమైపోతున్నాడు? ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడు. అదే జీవితకాలం. అంటే తల్లి గర్భంలో 9 మాసాలు అవయవ నిర్మాణం జరిగిన తర్వాత భూమి మీదికి వచ్చిన మనిషి
డెలివరీ అంటాం కదండి, అంటే పంపబడడం. డెలివరీ అంటే పంపడం. దేవుని ద్వారా పంపబడినటువంటి వ్యక్తి ఎంతకాలం బ్రతకాలి? 20 ఏళ్ళ, 50 ఏళ్ళ, 100 ఏళ్ళ, లేదు 5 సంవత్సరాలేనా, లేదు పుట్టగానే చనిపోవాలా? ఇలా ప్రతి మనిషికంటూ వయ పరిమాణం దేవుడు నియమించాడు. నరుల ఆయుష్కాలానికి ఏం పెట్టాడండి దేవుడు? పరిమితి. అది యోబు గారు చెప్తారు తన గ్రంథం రాస్తూ, యోబు గ్రంథంలో నరుల ఆయుష్కాలము పరిమితి కలదు అని అంటాడు. అంటే మించజాలని వయ పరిమాణం నీ వారికి నియమించావు అని అంటాడు. అంటే ప్రతి మనిషికి, ఒక్కొక్క మనిషి, అందరిది ఒకటే ఆయుష్కాలం అని చెప్పలేమండి. భారతీయులు కాబట్టి 80 ఏళ్ళు బ్రతుకుతారు, చైనా వాళ్ళు కాబట్టి 110 ఏళ్ళు బ్రతుకుతారు, అమెరికా వారు కాబట్టి 60 ఏళ్ళు బ్రతుకుతారు. ఇలా చెప్పడానికి లేదు. భూమి మీద ఎన్నో 7 ఖండాలు సుమారు ఉంటే, ఎన్నో దేశాలు ఉంటే, అందులో ప్రతి మనిషి ఆయుష్కాలం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఒకరు 100 బ్రతికితే ఒకరు 30 బ్రతికొచ్చు, ఒకరు 30 ఏళ్ళు బ్రతికితే మరొకరు 15, 20, 10 అలా దేవుడు పెట్టిన ఆయుష్కాల ప్రకారమే మనుషులు ఈ భూమి మీద బ్రతుకుతున్నారు. అందుకే బైబిల్లో కూడా మనం ఒక మాటను చూడగలిగితే, కీర్తనల గ్రంథం 139వ కీర్తన 14వ వచనం నుండి చూడండి. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా, ఈ మాటను నోట్ చేసుకోండి, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునుపే, అంటే దేవుడు నియమించాడా మనకు దినాలని? మనకు ఏవైతే దినాలు నియమించాడో ఆ దినములలో ఒక్కటైనా ఇంకా కంప్లీట్ అవ్వకుండానే దేవుడు ఏం స్టార్ట్ చేశాడో తెలుసా? నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయనంటే మన గురించిన రోజులను రాసుకోవడం ప్రారంభించాడండి దేవుడు. అందుకే ఫుట్ నోట్ లో ఏమని రాయబడింది చూడండి, కిందన ఫుట్ నోట్ ఉంది చూడండి అక్కడ. లేక ఒకటైనను కాకమునుపే, అంటే దినములలో ఒకటైనను కాకమునుపే నా అవయవములు దినదినము నిరూపింపబడుచుండగా అవన్నీ నీ గ్రంథంలో లిఖితములాయను. అనగా ఒక బిడ్డ, ఒక నవజాత శిశువు అంటారు కదండి, అంటే తల్లి గర్భంలో పిండంగా ఉన్నటువంటి ఆ బిడ్డ రోజు రోజుకి ఎలాంటి అవయవాలు పుణికిపుచ్చుకుంటున్నాడు? చెవులొచ్చాయా, కళ్ళొచ్చాయా, కాళ్ళొచ్చాయా, చేతులొచ్చాయా, ఆ చేతికి కాళ్ళకి గోర్లొచ్చాయా, కంటికి కనురెప్పలొచ్చాయా? ఇలా ప్రతి దాని అవయవంలో ఒక్కటైనా రాకమునుపే ప్రతి దాని గురించి దేవుడు నోట్ చేసుకుంటున్నాడండి. ఎంత శ్రద్ధ చూడండి మన మీద దేవుడికి, ఎంత జాగ్రత్త చూడండి మన మీద దేవుడికి. అలా రాసుకుంటూ మనకిచ్చింది 100 రోజులు అనుకోండి. భూమి మీద పుట్టిన తర్వాత 100 రోజులు బ్రతకాలి ఆ బిడ్డ అనుకోండి. ఆ 100 రోజులు ప్రతిరోజు తను కౌంట్ చేసుకుంటాడటండి దేవుడు. అంటే నేను ఇచ్చిన ఆయుష్కాలం ఇంత. లేదు 100 ఏళ్ళు బ్రతకాలనుకోండి, 100 ఏళ్లకు సంబంధించిన పుస్తకం కూడా దేవుని దగ్గర ఉంది. మనందరి తాలూకా పుస్తకాలు దేవుని దగ్గర ఉన్నాయి. మనం ఏ రోజు ఏమేం చేస్తున్నాం, మనకి ఇవ్వబడినటువంటి జీవిత కాలంలో మనం ఎప్పుడు మాట్లాడడం నేర్చుకున్నాం, మనం ఎప్పుడు కళ్ళతో చూసి గుర్తుపట్టడం నేర్చుకున్నాం, మన కాళ్ళతో ఎప్పుడు నడక నేర్చుకున్నాం, మన చేతులతో ఎప్పుడు పట్టుకోవడం పట్లు మనం నేర్చుకున్నాం. ఇలా ప్రతి దాని గురించి దేవుడు మన అవయవాలతో చేసే క్రియ ప్రారంభమైనప్పటి నుండి ప్రతీది చూస్తున్నాడటండి. అందుకే అదే 139వ కీర్తనలో మొదటి వచనం నుండి ఒకసారి చూడండి. 139వ కీర్తన మొదటి వచనం నుండి చూడండి. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నా తలంపు పుట్టక మునుపే నీవు నా మనసును గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాక మునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ఇటు తెలివి నాకు మించినది. చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడండి భక్తుడు. భక్తుడికి ఎంత జ్ఞానాన్ని ఇచ్చాడు దేవుడు చూడండి. ఇవన్నీ చూస్తున్నప్పుడు, తల్లి గర్భంలో ఒక బిడ్డ ఎదుగుతున్నప్పుడు గాని, తల్లి నవమాసాలు ఆ బిడ్డను మోస్తున్నప్పుడు గాని, ఇవన్నీ జాగ్రత్తగా చూస్తున్నాడండి దావీదు గారు. రాజు కదా, మహారాజు కదా, ప్రతిది పరిశీలనగా చూస్తూ చూస్తూ ఆయనకు అర్థమైంది ఏంటంటే, నిజంగా తండ్రి నువ్వు చేసినటువంటి క్రియ ఆశ్చర్యం. ఒక ప్రాణం, నిండు ప్రాణంలో మరొక నిండు ప్రాణం పోసుకుంటుందనంటే ఎంత అద్భుతం తండ్రి నీ క్రియలు.
అలా చెబుతూ మొదటి వచనం నుండి ఆయన అంటున్నాడు, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నిజంగా పుట్టగానే పిల్లలు కూర్చుంటారండి? పుట్టగానే పిల్లలు నిలబడతారండి? లేదు. పుట్టిన తర్వాత ఎంత కాలానికి మనం కూర్చోగలుగుతున్నాం, ఎంత కాలానికి నిలబడి ఒక్కొక్క వస్తువుని పట్టుకొని మెల్లిమెల్లిగా అడుగులు వేస్తున్నాం. ఇలా మనం పుట్టినప్పటి నుండి మనం చివరికి చనిపోయినంత వరకు మనం చేసే ప్రతి క్రియ కౌంట్ డౌన్ అయిపోతుందండి. దేవుని దగ్గర ఉన్న గ్రంథాలలో లిఖితములు అవుతున్నాయండి. అది మంచిదైనా చెడ్డదైనా, దేవునికి నచ్చేదైనా దేవునికి నచ్చని అసహ్యమైనదైనా దేవుడు నోట్ చేస్తున్నాడు. మనమైతే మనకు నచ్చేదాన్నే మనం తీసుకుంటాం, మనం నచ్చని దాన్ని వదిలేస్తాం. కానీ దేవుడు తనకు అసహ్యమైన పని చేసినా కూడా దాన్ని కూడా దేవుడు రాస్తున్నాడటండి. అందుకే ఇక్కడ ఏమన్నాడు, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. నేనేం చేయాలి, నేనేం అనుకుంటున్నానో నేను ఇంకా చేయలేదు, నేను ఇంకా మాటలు ఆడలేదు, అది మనసులో అనుకున్నటువంటి ఆ విషయం ఇంకా కార్యరూపం దాల్చలేదు, క్రియారూపం దాల్చలేదు. అయినా గాని నువ్వు పసిగట్టేసావు. అప్పుడే నా మనస్సును నువ్వు పరిశోధిస్తున్నావు తండ్రి అని దావీదు గారు చెప్తున్నారు. ఇంకా నా నడకను నా పడకను నువ్వు బాగా పరిశీలన చేస్తున్నావు తండ్రి. నేను నడవడం, నేను పడుకోవడం, అలాగే నా చర్యలన్నిటినీ నువ్వు బాగా తెలుసుకొని ఉన్నావు. చర్య అంటే మనం చేసే ప్రతి చిన్న పని. ఈరోజు స్కూల్లో నేర్పిస్తారండి, పని అంటే ఏంటి అని అంటే నడవడం పని, మాట్లాడడం పని, చూడడం పని, కూర్చోవడం పని, లేవడం పని, పడుకోవడం పని. పనులు అంటే ఇవన్నీ పనుల్లోనికి వస్తాయండి. ఇలా మనం చేసే ప్రతి చర్యను దేవుడు కనిపెడుతున్నాడండి. ఇంకేమన్నాడు, యెహోవా మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. ఇలా దేవుడు మనిషికి ఇచ్చినటువంటి జీవితకాలం ఎంతైతే ఉందో, రోజులు అవ్వనివ్వండి, నిమిషాలు అవ్వనివ్వండి, సంవత్సరాలు అవ్వనివ్వండి, ప్రతిదీ కూడా దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలంలో నోట్ చేస్తున్నాడు. మనం ఏం చేస్తున్నాము, మనకి ఇవ్వబడిన అవయవాలతో మనం ఏ ఏ పనులు చేస్తున్నామో దేవుడు నోట్ చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు జీవితకాలం అంటే ఏంటో మీకు అర్థమైందా? తల్లి గర్భంలో అవయవ నిర్మాణం ప్రారంభమైనప్పటి నుండి మరలా ఈ భూమిని విడిచి తుది శ్వాసను వదిలినంత వరకు అదంతా కూడా భూమి మీద నరులకు దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలం. అదే మనం జీవిత కాలం అంటే చెప్తున్నాం. దాన్ని లైఫ్ టైం అంటాం. ఏమంటామండి మనం? లైఫ్ టైం, అంతే కదండి. ప్రతిదానికి లైఫ్ టైం అనేది ఒకటి ఉంటుంది. ఆ లైఫ్ టైంలోనే మనం దేన్నైనా వాడాలి. ఆ లైఫ్ టైం ఫినిష్ అయిపోయింది అనుకో, దాన్ని మనం వినియోగించడానికి పనికిరాదు. ఒక మెడిసిన్ ఉందనుకోండి, దాన్ని మనం ఈరోజు ఎలా వాడతాం? ఎక్స్పైర్ అయిపోయాక వాడతామా? ఎక్స్పైరీ ఉంటుండగానే వాడాలా? ఎక్స్పైరీ ఉంటుండగానే దీన్ని వాడాలి. ఎక్స్పైర్ అయిపోయింది అనుకోండి, అది మనం వినియోగించడానికి పనికిరాదు. అలాగే మనిషి కూడా భూమి మీద బ్రతికి ఉంటుండగానే ఏం చేస్తున్నాడో ప్రతిదీ దేవుడు లెక్కలోకి తీసుకుంటున్నాడు. మనిషి బ్రతికుండగానే కొన్ని పనులు కూడా మనిషి చెయ్యాలి. అదే ఇందాక చెప్పాను కదా, పాపము ఏదవుతుంది అంటే ఆజ్ఞ అతిక్రమించడం పాపం. మరి ఆజ్ఞలు అతిక్రమించకుండా మంచి చేస్తే అది దేవుడు చూస్తాడు ఈ జీవిత కాలంలో. ఓకే, ఇప్పుడు ఇది కూడా మీకు అర్థమైంది కదా జీవితకాలం అంటే ఏంటో. నెక్స్ట్, పుణ్యం అంటే ఏంటి? బైబిల్ ప్రకారం పాపం అంటే ఏంటో మనకు తెలిసింది. మరి పుణ్యం అంటే ఏంటి? పుణ్యం అంటే మనుషులు అనుకున్నట్లుగా దాన ధర్మ కార్యాలు చేయడమా? కొర్నేలి మనకు కనబడతాడు బైబిల్ గ్రంథంలో. ఇటాలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతిగా ఉన్నటువంటి ఒక అధికారి కొర్నేలి. నిజంగా ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు, దాన ధర్మ కార్యక్రమాలు, ధర్మ కార్యములు దేవుని సన్నిధికి చేరాయి అని రాయబడింది. ఒకవేళ ఈ రోజు కూడా మనము అలాగే మన దగ్గర ఉన్న ఆస్తినంతా అమ్మి బీదలకు ఇచ్చి వారి కొరకు మనం పాటు పడితే అదే దేవుడు పుణ్యకార్యం అని అంటాడా? దానివల్ల మనకి ఏదైనా ఫలం వస్తుందా? బైబిల్ అసలు పుణ్యకార్యం అంటే దేని గురించి చెబుతుంది అని మనం చూడగలిగితే, రోమీలకు రాసిన పత్రిక చూడండి. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం చదవండి. కాబట్టి తీర్పు ఒక అపరాధ మూలమున వచ్చినదై మనుషులందరికీ శిక్షణ విధి కలుగుటకు ఎలాగూ కారణమాయను, అలాగే ఒక్క పుణ్యకార్యం వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. థ్యాంక్ యూ అండి. ఇక్కడ ఏమన్నాడండి? ఇక్కడ కూడా ఒక దానం గురించి చెప్తున్నాడు. అన్నదానం, వస్త్రదానం, ఇంకా చాలా దానాలు ఉన్నాయి కదండి. కంటి దానం, గుండె దానం, ఇలా చాలా దానాలు ఉన్నాయి. ఇక్కడ కూడా ఒక దానం చెప్తున్నాడు. ఆ దానం ఏంటంటే పుణ్యకార్యము అని అన్నాడు. ఏంటి ఆ దానం అని అంటే, కాబట్టి తీర్పు ఒక అపరాధ మూలంన వచ్చినదై. ఎవరి అపరాధం మూలన వచ్చింది? ఆదాం గారు చేసిన అపరాధం ఉంది. దేవుని ఆజ్ఞను అతిక్రమించి అపరాధి అయ్యాడు కదా. తీర్పు ఏంటండి? మరణం. తీర్పు ఏంటంటే మరణం.
మరణం వస్తుంది అనడమే దేవుడు ఇచ్చినటువంటి తీర్పు. అలా మరణం ఏమైపోయిందంటే అపరాధ మూలంగా వచ్చింది, మనుషులకు అందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమయ్యను. నిజంగా ఆ రోజు ఆదాం గారు చేసినటువంటి పాపానికి మరణం మనుషులందరినీ ఏలింది, అంతే కదా. అయితే అలాగే ఆదాం ఒక్కడు చేసిన పాపానికి మరణం అందరికీ ఎలాగైతే సంభవించిందో, మనం పాపులం కాకపోయినా, జన్మతః పాపం మనలో లేకపోయినా మరణం అనేది వచ్చేసింది మనుషులందరికీ సహజంగా. అయితే అలాగే ఒక్క పుణ్యకార్యం వలన ఒక్క పాపం వలన మరణం సంభవించింది లోకమంతటికి. అలాగే ఒక్క పుణ్యకార్యం వలన, ఇందుకు ఏంటి ఆ పుణ్యకార్యం అంటే కృపాదానము. పుణ్యకార్యం వలన కృపాదానము మనుషులకందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. ఈరోజు నీతి, మనం నీతిమంతులం అని దేన్ని బట్టి చెప్పుకోగలుగుతున్నాం? నేను నీతిమంతుడిని, నన్ను నీతిమంతుడిగా దేవుడు తీర్చాడని ఏ విధంగా మనం చెప్పుకోగలుగుతున్నాం అంటే యేసుక్రీస్తు వారి రక్తంతో కడగబడడం వలన, అంతే కదండి. బాప్తిస్మం పొందాము గనుక, బాప్తిస్మంలో మనల్ని మనం పవిత్రపరుచుకున్నాం కాబట్టి అనీతిమంతులమైన మనము నీతిమంతులముగా, అపవిత్రులమైన మనము పవిత్రులముగా, క్రీస్తు యేసునందు పరిశుద్ధులముగా తీర్చబడ్డాం. అంటే ఈరోజు మనకి ఇచ్చినటువంటి దానం ఏంటంటే కృపాదానం. కృప అంటే ఉచితముగా ఇచ్చేది. కృప అని మనం చాలాసార్లు వింటాం కదండి. కృప అంటే ఉచితముగా ఇచ్చేది. అలా ఉచితముగా కృపాదానం మనకి ఎలా వచ్చిందంటే ఒక్క పుణ్యకార్యం వలన అన్నాడు. ఏంటి ఆ పుణ్యకార్యం? మనం ఎలా జీవప్రదమైన నీతి మనకు వచ్చింది అని అంటే యేసుక్రీస్తు వారి బలియాగం చేత, యేసుక్రీస్తు వారి రక్త తర్పణ చేత, యేసుక్రీస్తు వారు సిలువ నెక్కడం చేత మనం ఈరోజు నీతిమంతులంగా తీర్చబడుతున్నాం. నిజంగా ఆయన రక్తమే చిందించకపోతే, ఆయన సిలువ బలియాగమే కాకపోతే మన అందరం ఈరోజు అనీతిమంతులముగా, పాపులముగా ఉండేవాళ్ళం. మన పాపం నుండి రక్షింపబడడానికి, మన పాపముల నుండి మనల్ని విమోచించడానికి, మన పాపాలన్నిటినీ తన భుజాల మీద వేసుకొని లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా ఎంచబడ్డాడు ఆయన. అందుకే పాత నిబంధనలో పాపం చేసినందుకు ఎలాగైతే ఒక గొర్రెని, ఒక పావురాన్ని, ఒక కోడె దూడని అర్పించాలో, ఆ రక్తం చిందించాలో, పవిత్రమైన రక్తం, ఈ రోజు మనుషులందరూ చేసినటువంటి పాపానికి బలియాగంగా లేదా అర్పణగా ఈ గొర్రె పిల్ల అయినటువంటి యేసుక్రీస్తు వారు అర్పించుకున్నారు దేవునికి. అందుకే పవిత్రమైనటువంటి ఆ రక్తంలో కడగబడుతున్న మనము ఈరోజు పరిశుద్ధులంగా తీర్చబడుతున్నాం. మనకేమైంది ఈరోజు? అది నీతి విధింపబడుటకు కారణమైంది. లేదంటే మనం అందరము కూడా అనీతిమంతులమే. అంటే యేసుక్రీస్తు వారు చేసింది పుణ్యకార్యం. అలాంటి పుణ్యకార్యం ఎవరైనా భూమి మీద చేయగలరండి? అలా పాపం చేయకుండా దేవుడిచ్చినటువంటి జీవితకాలం అంతా తూచ తప్పకుండా జాగ్రత్తగా బహు భయభక్తులు కలిగి దేవుడు అంగీకరించాలని, తను మరణం నుండి తప్పించాలని అంత నిష్ఠగా బ్రతికినటువంటి వ్యక్తులు ఎవరున్నారు చెప్పండి? పోనీ అలా ఒకవేళ బ్రతికినా తన ప్రాణాన్ని ఇవ్వడానికి ఎవరు సిద్ధపడతారండి? అందుకే రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ అధ్యాయంలో పౌలు గారు చెప్తూ అంటారు, నీతిమంతుని కొరకు సైతం ఒకడు మరణించుట అరుదు. ఒక నీతిమంతుడు ఉన్నాడు, అలాంటి వాడి కోసం మనం ప్రాణం పెట్టడమే చాలా రేర్. అది ఎవరు పెట్టరు. కానీ అలాంటిది పాపులమైన మన కొరకు తన ప్రాణాన్ని అర్పించడంటే ఇలాంటి గొప్ప రక్షకుడు ఎక్కడుంటాడండి భూమి మీద? ఆలోచించండి. కనుక భూమి మీద ఏదైనా పుణ్యకార్యం ఉంది అని అంటే అది అన్నదానమో, వస్త్రదానమో, కంటి దానమో కాదండి. ఈ దానాలన్నిటికంటే మించిన దానం కృపాదానం. ఉచితముగా అన్నం పెట్టడం కాదు, ఉచితంగా బట్టలు ఇవ్వడం కాదు, ఉచితంగా పాపం నుండి మనల్ని విడిపించడం. ఏ డబ్బు ఖర్చు పెట్టకుండా ఈరోజు మనం కనీసం 3 పూట్ల భోజనం చేయగలమండి? ₹1 కూడా ఖర్చు అవ్వకుండా మనం ఏం చేయగలం ఈరోజు? కనీసం తలకి నూనె రాసుకోవాలన్నా నూనెని మనం కొనుక్కోవాలి, అవునా కాదు? ఆలోచించండి. మనం వేసుకునే బట్టల దగ్గర నుండి, మనం తినే భోజనం దగ్గర నుండి, ఆఖరికి అనారోగ్యం వస్తే ఆసుపత్రికి వెళ్తే అక్కడ కూడా మనం ఏం చేయాలి? డబ్బులు పెడితే గాని వైద్యం అందదు. ఎంత గవర్నమెంట్ హాస్పిటల్ అయినా అవనివ్వండి, కనీసం అక్కడికి వెళ్ళడానికి మనకు ఆటో ఛార్జీలైనా కావాలా వద్దా? ₹1 ఖర్చు లేకుండా వచ్చేటటువంటి దానం ఏదీ లేదండి. అలాంటిది దానం ఏదైనా ఉంది అంటే అది కేవలం యేసుక్రీస్తు వారు చేసినటువంటి సిలువ బలియాగం. నిజంగా అది ఎంత ఉచితంగా మనకి ఇచ్చాడండి. అందుకే ఆయన శిష్యులతో చెప్తూ యేసుప్రభు అంటారు, మీరు ఉచితముగా దీన్ని పొందారు కదా, ఉచితంగానే ఇవ్వండి. మీకు ఉచితంగా రక్షణ వచ్చింది కదా, మీరు కూడా ఉచితంగా ప్రకటించండి.
అందుకే ఈ రోజు సేవకులైన వారు చాలా మంది ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవడానికి నిజమైన సేవకులు ఇష్టపడరండి. ఏమంటారు తెలుసా? పర్లేదంటారు. కానీ బలవంతంగా సేవకుని యొక్క కష్టాన్ని ఎరిగి విశ్వాసులే ఆ ధనాన్ని అందజేస్తూ ఉంటారు. అయ్యగారు మీరు ఏం చేస్తారు, మరి మీకెక్కడి నుండి వస్తాయి, తీసుకోండి అని బలవంత పెడుతూ ఇస్తారు. కొంతమంది చేతిలో ప్రైజ్ ద లార్డ్ అని చెప్పి చేయి పెట్టగానే మన చేతిలో డబ్బులు పెడతారు. వద్దని మనం ఎంత వారిని మొరాయించినా, లేదండి ఇది మేము సంతోషంతో ఇస్తున్నాము, మీరు చెప్పినటువంటి వాక్యాన్ని ప్రేమించి మేము ఇస్తున్నాము, మీరు ఇంకా గొప్పగా వాడబడాలి, మీరు మంచి భోజనాన్ని తీసుకోండి, మంచి వస్త్రాలు కొనుక్కోండి అని ఎందుకు వారు ప్రేమిస్తున్నారని అంటే, వారు చేసేటటువంటి ఉచితమైనటువంటి సేవలను గుర్తించి. అలాగే యేసుప్రభు వారు కూడా ఏం చేశారు, మనకి ఉచితంగా తన విలువైన అమూల్యమైన పవిత్రమైన రక్తాన్ని కార్చారు. కేవలం దేని కొరకు తెలుసా? పుణ్య కార్యం జరిగించడానికి. అలాంటి పుణ్యకార్యం మనుషులు ఎవ్వరు చేయలేరండి. కనుక పాపం పుణ్యాల ఫలితం అంటే మనుషులంతా చేసేది ఏంటో తెలుసా? ఇప్పుడు పాపమే. ఆజ్ఞలు అతిక్రమించడమే మనుషుల పని. అలాంటి అతిక్రమించి పాపంలో పడిపోయిన వారిని తిరిగి మరల పవిత్రులు చేసే పని యేసుప్రభు వారు తన భుజాల మీద వేసుకున్నారు. అందుకే దాన్ని మనం ఈరోజు పుణ్య కార్యం అంటున్నాం. నిజంగా ఇప్పుడు పుణ్య కార్యం ఎవరైనా చెయ్యాలి అనుకుంటే ఏం చేయాలో తెలుసా? పుణ్యము అంటే ఏంటో ఇప్పుడు చెప్తాను చూడండి. పుణ్య కార్యం అంటే ఏంటో మనకు తెలిసింది, యేసుప్రభు వారు చేసిందే పుణ్యకార్యం. ఇప్పుడు మేము కూడా పుణ్యకార్యం చేయాలి, మేము కూడా పుణ్యాలు చేయాలి, పాపాలు తగ్గించుకొని అని అనుకుంటే క్రైస్తవులుగా దేవుడు మనకు చెప్తుంది ఏంటి అంటే, మీరు కూడా మీ సహోదరుల కొరకు ప్రాణము పెట్టబద్దులై ఉన్నారు అని అన్నాడు. చూస్తారా ఆ మాట కూడా? నేను నోటి మాటతో చెప్పడం కంటే బైబిల్ చూపిస్తేనే బాగుంటుంది కదండి. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక, ఇందాకటి నుండి మనం చూస్తున్నాం కదండి. యోహాన్ గారు ఎన్నో విషయాలు చెప్తున్నారు చూడండి. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చూడండి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ఇక్కడ చూడండి 14వ వచనం మాత్రం వినండి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక. మరలా ఈ పాయింట్ ఎక్కడ కనెక్ట్ అవుతుంది మనకి? దేన్నైతే మనం పాపం అంటున్నాం, పాపం ఏది? ఆజ్ఞ అతిక్రమించడం పాపం. ఆజ్ఞ అనగా నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించు, నీ దేవుడైన యెహోవాను ప్రేమించు కదా. ఒకవేళ దేవుని ఆజ్ఞ మనం వింటే చూడండి, సహోదరులను ప్రేమించుచున్నాం. ఆజ్ఞ వింటే సహోదరులను ప్రేమించుచున్నాం. అలా ప్రేమించుచున్నాము గనుక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని మనం ఎరుగుదుము. 16 వచనం చూడండి. 16వ వచనం ఇప్పుడు చదవండి. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. చాలండి. చూడండి, నిజంగా దేవుని ఆజ్ఞ నువ్వు మీరట్లేదు, గై కొంటున్నావు అంటే అదే పుణ్యకార్యం. అర్థమైందండి? దేవుని ఆజ్ఞ అతిక్రమిస్తే పాపము, దేవుని ఆజ్ఞను గైకొంటే అదే పుణ్యం, అదే పుణ్యకార్యం. ఏంటి పుణ్యకార్యం అంటే, నువ్వు ఆజ్ఞను గైకొంటే సహోదరుని ప్రేమిస్తావు. ప్రేమిస్తే యేసు ఎలాగైతే మనల్ని ప్రేమించి పాపులను ప్రేమించి తన ప్రాణాన్ని పెట్టాడో, మనము కూడా మన సహోదరులను ప్రేమిస్తే మన ప్రాణము పెట్టబద్దులము. దీని వలన ప్రేమ ఎట్టిదో తెలుస్తుంది మనకి. నిజంగా ఈరోజు ఎంతమంది సహోదరుల కొరకు ప్రాణం పెట్టగలుగుతున్నారు? ప్రాణం పెట్టడం అంటే చేయి కోసుకోవడం, కాలు కోసుకోవడం, పేక్ కోసుకోవడం కాదండి. ప్రాణం అంటే శరీరానికి ఏంటి? దేహానికి ప్రాణం రక్తము అని అన్నాడు. మన దేహానికి రక్తమే ప్రాణం. మరి ఇలాంటి రక్తాన్ని ఎంతమంది తమ సహోదరుల కొరకు ఖర్చు చేయగలుగుతున్నారు? ఎంతమంది తమ సహోదరుల నిమిత్తం తమ ఒంట్లో ప్రవహిస్తున్నటువంటి రక్తాన్ని చెమట రూపంలో మార్చి వారి కొరకు ప్రయాసపడగలుగుతున్నారు? నిజంగా చాలా మంది నిజమైన వాక్యం తెలిసిన వారు వారి యొక్క పనిపాట్లన్నీ పక్కన పెట్టి, ఒకవేళ పొద్దున్న నుండి సాయంత్రం వరకు ఎన్ని పనులు చేసుకున్నా, ఎన్ని ఉద్యోగాలకు వెళ్ళి వచ్చినా, తిరిగి సాయంత్రం అయ్యేసరికి ఒక గంట అయినా పలానా వారి దగ్గరికి వెళ్ళాలి, పలానా వారికి దేవుని గురించి చెప్పాలి, నాకు కష్టమైన, పొద్దుటి నుండి అలసిపోయినా, నడువు నొప్పి ఉన్నా, ఇవన్నీ పక్కన పడేసి ఒక గంట ఈ రోజు నేను దేవుడి కోసం వెళ్ళాలి, పలానా వారిని నేను విజిట్ చేయాలి, వారికి దేవుని మాటలు చెప్పాలి, ఆ ఆత్మని నేను రక్షించాలి అని ప్రయాసపడుతూ ఉంటారే, వారు ఏం చేస్తున్నారు? తమ కష్టాన్ని దేవుని కొరకు ఇస్తున్నారంటే తమ రక్తాన్ని ఖర్చు పెడుతున్నారు. నిజంగా చనిపోవడమే ప్రాణం పెట్టడం కాదండి, బ్రతికుండి దినదినము దేవుని కొరకు. ఏమంటాడండి పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35, 36, 38 వచనాల్లో, మేము దినమెల్లా వధింపబడుతున్నాము అని అంటాడు. దినమెల్లా వధింపబడడం ఏంటి? చూడండి ఒకసారి మాట ఎంత బాగుంటది ఈ సందర్భంలో. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 36వ వచనం నుండి చదువుతాను చూడండి.
ఇందును గూర్చి వ్రాయబడినదైన ఏమనగా, నిన్ను బట్టి దేవా, నీ మాటను బట్టి, నీ ఆజ్ఞను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలము అని మేము ఎంచబడిన వారము అని అంటున్నాడు. ఏంటి దినమెల్లా వధింపబడడం అంటే? ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళడం, బోధించడం, అక్కడ ఎవరైనా మూర్ఖులు తగిలితే వాళ్ళతో వాదించడం, తర్కములు, వాదములు, ఒప్పించి. నిజంగా ఎంత కష్టం అండి! ఒక మూర్ఖుడికి దేవుని వాక్యం చెప్పి ఒప్పించాలంటే ఎంత కష్టం ఆలోచించండి. అది గగనం అంటామండి, కష్టం అది. అంత త్వరగా ఒప్పుకోడు, దేవుని మాట చెప్తే అంత త్వరగా స్వీకరించడు. యేసు రక్తమే పవిత్రమైనది, యేసు పాపం చేయని పవిత్రుడు అని చెప్తే అసలు ఒప్పుకోడు. వాడు పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళు అన్నట్లుగా బలవంతంగా అదే నమ్ముతూ ఉంటాడు. ఇప్పుడు అలాంటి వారిని పౌలు గారు ఒప్పించడానికి ఎంతలాగా తన మాటలను లేదా తన రక్తాన్ని ఖర్చు చేసి ఉంటాడు ఆలోచించండి. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నానండి కూర్చొని, ఊరికే వచ్చేస్తున్నాయి ఆ మాటలు. నా లోపల ఎంత రక్తం ఖర్చు అవుతూ ఉంటది మాట్లాడుతున్నప్పుడు, ఎన్ని క్యాలరీస్ కరిగిపోతూ ఉంటాయి ఆలోచించండి. కేవలం పని చేస్తేనే కాదండి, మాటలు మాట్లాడినా లేదా దేవుని కోసం నడిచి కాలినడకన వెళుతున్నా, దేవుని కొరకు ఒక మీటింగ్ ఏర్పాటు చేసి స్టేజ్ కట్టేటప్పుడు కావచ్చు, కరపత్రాలు అంటించేటప్పుడు కావచ్చు, కరపత్రాలు పంచేటప్పుడు కావచ్చు, సువార్త ప్రకటనలు చేసేటప్పుడు కావచ్చు, ఇదంతా మన దేహంతో చేస్తున్నాం కాబట్టి దేహం ఏమవుతుందో తెలుసా? సజీవ యాగంగా సమర్పిస్తున్నాం దేవుని పనిలో. కరిగిపోతుంది మన రక్తం. ఇదే సహోదరుల కొరకు ప్రాణం పెట్టడం అంటే. నిన్ను వల్ల నీ పొరుగువాని ప్రేమించు అనంటే, నా ప్రాణాన్ని ఎలాగైతే నరకానికి పోకుండా ఆ అగ్ని గుండంలో మండనివ్వకుండా కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్నానో, నీ ఎదుటనున్న సహోదరులను, మన భారతదేశంలో ఉన్న భారతీయులందరినీ దేవునిలోనికి నడిపించడానికి మనం చేసేటటువంటి కృషే మనం ప్రాణం పెట్టడం. మనం గొంతెత్తి అరిచి చెప్పడమే మన రక్తాన్ని ఖర్చు చేయడం. యేసుక్రీస్తు వారు శారీరకంగా తన రక్తాన్ని ఒలికించి చూపించారు, ఇది ప్రాణం పెట్టడం అని. ఈరోజు మనం ఏం చేయాలి? ఆయనను బేస్ గా లేదా ఆయన మీద డిపెండ్ అయినటువంటి మనం ఆయన ఆధారంగా మార్గదర్శకంగా తీసుకొని మనము కూడా సహోదరులతో వాక్యాన్ని పంచుకోవడంలో, మనకు తెలిసినటువంటి మంచి విషయాలను వాళ్ళకి చెప్పడంలో ఇదేనండి పుణ్య కార్యము అని అంటే. అందుకే దేవుడు అన్నాడు, భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషికి ఎలాంటి పని పెట్టాడు దేవుడు? తినడం త్రాగడమే కాదండి, దేవుని మాటలు వినకుండా తిరుగుబాటు చేయడం కాదండి. ఏ ఆజ్ఞ పెట్టాడో దేవుడు? ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక చూడండి. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చదవండి. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. చూసారా అండి ఎంత చక్కగా కనెక్షన్ ఉందో? దావీదు గారు అక్కడ ఏం చెప్పారు? నాయనా, మేము నీ చేతి పనులమే, నువ్వు మమ్మల్ని చేస్తున్నావు, తల్లి గర్భంలో నీ హస్తంలో నాకు అవయవ నిర్మాణము చేశాయి కదా. అంటే మనం ఎవరి పని? మనం ఎవరి చేత చేయబడిన పని అని అంటే దేవుని పని, దేవుడు చేసిన పని. మనం ఎందుకు దేవుడు మనల్ని చేశాడు? పని పెట్టుకొని ఎందుకు మనకు అవయవాలు నిర్మించాడు? మనల్ని ఎందుకు దేవుడు బ్రతికించి భూమి మీద తల్లి గర్భంలో 9 మాసాలు మోసిన తర్వాత బయటికి రప్పించాడు అని అంటే, ఇక్కడ పౌలు గారు అంటున్నారు, ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై. ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు ఉన్నాయి అంటే, నువ్వు పుడుతున్నావు అంటే నీ కొరకు ముందుగా దేవుడు ఏం చేశాడు అనమాట? కొన్ని కార్యక్రమాలు సిద్ధపరిచాడు, కొన్ని పనులు నీకను కేటాయించాడు. వాటిని చేస్తున్నావా? అప్పుడప్పుడు మనం ఉన్న ఏరియాలో కాకుండా వేరే ఊరు వెళ్ళవలసి వస్తుంది. ఇప్పుడు మీరు బెంగళూరులో ఉన్నారనుకోండి, మీకు అర్జెంట్ గా హైదరాబాద్ వెళ్లే పని పడవచ్చు, లేదు మహారాష్ట్ర పూణే వెళ్లే పని పడవచ్చు, లేదు విశాఖపట్నం రావాల్సిన పని పడవచ్చు. అప్పుడు మీరు ఏం చేస్తారు? అక్కడికి వెళ్ళాలన్న పని వచ్చినప్పుడు ముందుగానే మీ షెడ్యూల్ ని ప్రిపేర్ చేసుకుంటారు. పలానా తేదీ నేను వెళ్ళాలి, పలానా తేదీ అక్కడ కార్యక్రమాన్ని ముగించుకోవాలి, పలానా తేదీ మరలా తిరిగి నేను టికెట్లను బుక్ చేసుకోవాలి అని మీరు ఇంకా బయలుదేరక ముందే మీరంటూ మీ కొరకు కొన్ని పనులు ఏవైతే మీరు అక్కడికి వెళ్ళి చేయాలో వాటిని సిద్ధం చేసుకుంటారు. అంతేనా కదా? ఫోన్ లో మాట్లాడి ఏం చెప్తారు? నేను కరెక్ట్ గా వారం అంటే వారం రోజులే ఉంటాను, నేను కరెక్ట్ గా 1 రోజులు అక్కడ ఉంటాను, ఈ నెలలో ఆ పని పూర్తవ్వాలి, ఈ నెలలో పలానా వారిని నేను కలవాలి, ఈ నెలలో పలానా అనుకున్న దాన్ని నేను చెయ్యాలి అని మీరు వెళుతున్న ఆ చోటికి వెళ్ళక ముందే ఎలాగైతే డేట్లను ఫిక్స్ చేసుకుంటారో, లేదా మీకు కావలసినటువంటి వస్తువులను ఏర్పాటు చేసుకుంటారో, దేవుడు కూడా తల్లి గర్భంలో మనం ఉంటుండగానే, లేదా అసలు తల్లి గర్భంలోనికి మనం రాకమునుపే, పలానా నా కుమార్తె రాబోతుంది,
భూమి మీద ఆమెకి ఇంత అంటూ ఆయుష్కాలాన్ని నేను పెట్టాను. పలానా నా కుమారుని నేను పుట్టించబోతున్నాను, అతనికి నేను ఇంత ఆయుష్కాలం ఇచ్చాను. ఈ ఆయుష్కాలంలో అతడు చేయవలసిన పనులివి, అతను నిర్వర్తించవలసిన విధులివి అని మన కొరకు దేవుడు ముందుగా సిద్ధపరిచాడు. ఏంటి ప్రభా నువ్వు సిద్ధపరిచిన పనులు అంటే సత్క్రియలు అని అన్నాడు. మా సండే స్కూల్ పిల్లలు ఈరోజు చాలా బాగా చెప్తారండి. సత్క్రియలు అంటే ఏంటో చాలా బాగా చెప్తారు. సత్క్రియలు అని అంటే ఏమనుకుంటారు చాలా మంది, మంచి పనులు అని. కాదండి. సత్ అంటే సత్యము, నీ వాక్యమే సత్యము. వాక్యం ఏంటండి? మనకి ఇవ్వబడిన వాక్యం సత్యము. అలాంటి సత్యమైనటువంటి వాక్య సంబంధమైన క్రియలు మనం చేయాలి. సత్క్రియలు. క్రియలు అంటే పనులు. మనం ఏ పనుల్లో పడిపోయాం? మనం ఏ పనుల్లో పడిపోయామని పౌలు గారు అన్నారు తెలుసా? ఈ కాలం కాదండి, టెక్నాలజీ వచ్చిందండి, మొబైల్ ఫోన్స్ చాలా వచ్చేసాయి మనిషికి. నిజంగా అండి, మొన్న ఏదో నేను నిపుణులు వెలువడి చేసినటువంటి ఒక న్యూస్ నేను చదివాను. ఏంటంటే భారతదేశంలో జనాభా కంటే ఎక్కువగా సెల్ ఫోన్ సంఖ్య ఎక్కువ ఉందటండి. సెల్ ఫోన్ల యొక్క సంఖ్య జనాభా కంటే ఎక్కువ ఉంది. అంటే ఒక మనిషి సుమారు మన మా ఆంధ్రప్రదేశ్ లో 120 కోట్ల మంది అనుకోండి జనాభా. ఫోన్లు ఎన్ని ఉన్నాయి తెలుసా? ఇప్పుడు అర్థం అవ్వడానికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎక్కువగా అంటే డబల్. 120 కోట్ల మంది జనాభా ఉంటే 240 కోట్ల ఫోన్లు ఉన్నాయటండి, మొబైల్ ఫోన్స్. అంటే ఒక మనిషి రెండు ఫోన్లు వాడుతున్నారటండి. ఒక మనిషి వాడేది 2 ఫోన్లు. అంటే ఎంత బిజీ ఆలోచించండి. ఫోన్లో నిరంతరం బిజీగా ఉంటున్న మనిషికి ఈ రోజు ఏ పని ఉంటదండి? మరి ఫోన్లు వచ్చేసాయండి, టెక్నాలజీ పెరిగిపోయిందండి, అందుకని మేము ఏ పని చేయలేకపోతున్నామండి, కూర్చుని దగ్గరే అన్ని జరిగిపోతున్నాయి అని మీరు అనుకుంటే, పౌలు గారు ఎప్పటి వారు? క్రీస్తు శకం 100 సంవత్సరాల కాలంలో ఉన్నాడు ఆయన, అంతేనా? క్రీస్తు శకం 1వ శతాబ్దంలో ఉన్నటువంటి వ్యక్తి. అప్పుడే ఆయన ఏమంటున్నాడో తెలుసా అండి? అలాంటి మనుషులు, ఎలాంటి మనుషులు చెప్తున్నాడు చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం చూడండి. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఎప్పుడు చెప్పాడండి మాట? క్రీస్తు శకం 1వ శతాబ్దం, అంటే ఆ 100 ఏళ్లలో రాయబడినటువంటి మాట ఇది. మరి ఇప్పుడు యేసుక్రీస్తు వారు చనిపోయి క్రీస్తు శకం వచ్చి మనకి 2000 సంవత్సరాలు అవుతుంది. 2025లో కదా మనం ఉన్నాం ఇప్పుడు. ఇన్ని సంవత్సరాలు అయినా అప్పుడే మనుషులు ఎలాగున్నారటండి? ఏ ఫోను లేదు, ఏ టెక్నాలజీ లేదు, ఇంత హడావిడి బిజీ లైఫ్ కాదు, ప్రశాంతమైన వాతావరణం ఉన్న మనుషుల మెంటాలిటీ చూడండి. అప్పుడైనా ఇప్పుడైనా ఏదో ఉందని నేరం మోపడం కాదండి, సాకులు చెప్పడం కాదు. ఏమీ లేకపోయినా మనుషుల యొక్క నైజం ఎలాంటిదని అంటే సొంత కార్యాలని చూసుకుంటున్నారట. ఏమని రాయబడిందండి? అందరూ తమ సొంత కార్యములని చూసుకొంచున్నారు గాని, బట్ అందరూ వాళ్ళ పనుల్లోనే నిమగ్నమైపోయారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. నిజంగా ఆయన చేసింది ఏంటంటే పుణ్యకార్యం. మరి పుణ్యకార్యాన్ని ఎవరైనా చూస్తున్నారా? దేవుడు ఏమన్నాడు? ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి మిమ్మల్ని పుట్టించనని చెప్తే, మరి ఆ క్రియలు ఉన్నాయని, వాటి కొరకు మనం బ్రతకాలని ఎంతమంది తెలుసుకోగలుగుతున్నారు? ఆ క్రియలు మనం చేయాలని ఎంతమంది వాటి కొరకు ప్రయాసపడగలుగుతున్నారు? కనుక సత్క్రియలు ఉన్నాయన్న విషయం మర్చిపోయారు, సొంత కార్యాల్లో పడిపోయారు. క్రీస్తు అంటే ఎవరో కూడా తెలియని దశలో మనుషులు వచ్చేసారు. అందుకే ఈరోజు మరలా ఈ పాఠాలు పెట్టి మనం అందరికీ బోధించవలసిన అవసరత ఏర్పడింది. యేసుక్రీస్తు వారు చేసినటువంటి పుణ్య కార్యం చాలా గొప్పది. మనుషులందరి కొరకు రక్తాన్ని కార్చారు. ఇప్పుడు అలాంటి ఆయనను చూసి ఆయన మనకు చెప్పినటువంటి ఆజ్ఞను మనం పాటించగలిగితే అదే పుణ్య కార్యం. అదే దేవుడు మన కొరకు ముందుగా సిద్ధపరిచినటువంటి సత్క్రియలు చేయడం, వాక్య సంబంధమైన పనులు చేయడం. వాక్యం మనకి ఏం సెలవిస్తుంది? సర్వ సృష్టికి వెళ్ళండి, సువార్త ప్రకటించండి, సమస్త జనములను శిష్యులనుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి బాప్తిస్మం ఇవ్వండి. ఇదే కదా వాక్యం మనకు సెలవిస్తుంది. ఇంత జ్ఞానం నేర్చుకున్న మనకు చివరిగా దేవుడు పెట్టిన ఆజ్ఞ ఏంటి? కమాండ్ ఏంటంటే వెళ్ళండి, సువార్త చాటండి, రాజ్య సువార్త సకల జనులకు వినిపించండి, అటు తర్వాతే అంతం వస్తుంది. ఇప్పుడు అంతం రావాలంటే, మనం వెళ్ళాలంటే రాజ్య సువార్త మస్ట్ అండ్ షుడ్. కానీ అది చెయ్యాలని ఆ పనంటూ మనకు ఉంది అని, అందుకొరకే మనం భూమి మీద పుట్టామని ఎంతమంది గ్రహించగలుగుతున్నారు? ఎంతమందికి తెలిసింది ఈ కార్యాలు ఉన్నాయని? అది తెలియలేదండి. కానీ ఒకనాడు యేసు దగ్గర ఉన్నటువంటి శిష్యులు ఉన్నారు కదండి, యేసు ప్రభు వారి దగ్గర ఉన్నటువంటి శిష్యులు, వారిని మనం అపోస్తలు అంటున్నాం. ఈ అపోస్తలు అంతా ఏం చేశారు తెలుసా? సత్క్రియలు చేశారు. యేసు ప్రభు యొక్క కార్యాలు చేశారు, సొంత కార్యాలు చేసుకోలేదు. అందుకే ఈరోజు గర్వంగా మనం బైబిల్ గ్రంథంలో నుండి ఒక పుస్తకాన్ని చూపించి చెప్పగలం. ఏమని?
అపోస్తలుల కార్యములు. అంటే అపోస్తలులు ఏం చేశారనమాట? ప్రభువు కొరకు కార్యాలు చేశారు, దేవుని కొరకు కార్యాలు, క్రియలు చేశారు. ఎన్ని క్రియలు? అపోస్తలుల కార్యం అంతా చదివితే మనకు అర్థమవుతుంది. అపోస్తలులుగా వారిని దేవుడు నియమించినందుకు వారు ఊరకనే ఇంట్లో కూర్చోలేదండి. వారు చేయవలసిన పనిని చేశారు. సమస్త సృష్టికి సువార్తను ప్రకటించారు. అలా ప్రకటిస్తున్న సమయంలో ఎన్నో నిందలు, ఎన్నో బాధలు, ఎన్నోసార్లు రాళ్ల దెబ్బలు, అవునా, పట్టణాల్లో ఈడ్చివేశారు. వాళ్ళు రావద్దని మొహం మీద చెప్పేశారు. అయినా తమ రక్తాన్ని ఖర్చు పెట్టి పుణ్య కార్యాన్ని గుర్తించారు కాబట్టి వారు కూడా పుణ్య కార్యం చేయడానికి మొదటి అడుగు వేశారు. ఓకే, ఇప్పుడు మీకు ఇది కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. పుణ్యం అంటే ఏంటి, పుణ్య కార్యం ఎలా చేయాలో కూడా మీకు ఇప్పుడు అర్థమైంది. ఓకే, చివరిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటండి మిగిలింది? అనంతకాలం అంటే ఏమిటి? అనంతకాలం అంటే ఏమిటి? లోకంలో ఉన్న వాళ్ళకి తెలియదండి. అనంతకాలం అంటే ఏంటో తెలియదు. అందుకే వారు ఎలా మాట్లాడతారంటే జన్మలు ఉన్నాయి, ఈ జన్మ అయిపోతే మరొక జన్మ ఉంది, ఆ జన్మ అయిపోతే ఇంకొక జన్మ ఉంది. ఇలా దగ్గర దగ్గర 64 రకాల జన్మలు, 66, 64 రకాల జన్మలు మనిషి ఎత్తుతాడు అని మాట్లాడతారు. అంటే ఒక జన్మలో ఈగగా, ఒక జన్మలో దోమగా, ఒక జన్మలో పురుగుగా ఇలా పుడతారటండి. అంటే జన్మలో, ఈ జన్మలో మనం చేసేటటువంటి పాపం గాని పుణ్యం గాని మరో జన్మలో మనకు సంక్రమిస్తుందని లోకస్తులు మాట్లాడుతూ ఉంటారు. కానీ క్రైస్తవుల విషయానికి వచ్చేసరికి అనంతకాలం అంటే ఏంటో మనకు అవగాహన ఉండాలి. అనంతకాలం అంటే ఏంటి? మరొక జన్మ ఉందనా? దేని గురించి అనంతకాలం అని దేవుడు చెప్పాడనంటే, అసలు తల్లి గర్భంలోనికి రాక మునుపు మనం ఎక్కడ ఉన్నవారము, మనం ఎక్కడ ఉన్నవారమని బైబిల్ చెప్తుందనంటే 90వ కీర్తన చూడండి. 90వ కీర్తన 1 నుండి 3 వచనాలు. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములో పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడవు, యుగ యుగములు నీవే దేవుడవు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. ఇక్కడ ఏం చెప్తున్నారండి? ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. మనం భూమి మీద బ్రతికేది ఒక తరం బ్రతుకుతామా అండి? ఒక తరం బ్రతుకుతామా? ఇందాకే విన్నాం, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేవారు. అంటే భూమి మన నివాస స్థలం కాదు. కానీ ఇక్కడ భక్తుడు అంటే తరతరముల నుండి, తరతరములు, జనరేషన్స్ నుండి అంటండి. ఒక జనరేషన్ కాదు, జనరేషన్స్ నుండి. అలాగే ఇంకేమంటాడు? యుగ యుగములు అని అంట. తరతరములు, యుగ యుగములు జంట పదాలు కదండి. యుగము అంటే సుమారు 1000 సంవత్సరాలు అనుకోండి. యుగ యుగాల నుండి మనం ఎక్కడున్నాం? తరతరాల నుండి మనం ఎక్కడున్నాం? మన నివాస స్థలం ఏది అని అంటే ఇక్కడ అంటున్నాడు, ప్రభువ తరతరముల నుండి. సెంచరీ కాదండి. ఒక సెంచరీ అంటే 100 సంవత్సరాలు, అది మనం తరం అనుకుంటాం. కానీ సెంచరీస్ కాదటండి. తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, మాకు నివాస స్థలము నీవు. జాగ్రత్తగా వినండి. అంటే మనం ఒక స్థలాన్ని, ఒక భూమిని చూపించి ఇది మా ఇల్లు అని చెప్పుకోవడానికి లేదు. మనం ఇక్కడ ఉండేది కొద్ది కాలమే, ఇది మనది కాదు, మనం వదిలిపెట్టిపోతాం. కానీ భక్తుడని మాటలో ఆంతర్యం ఏంటి? తరతరాలు నివాస స్థలం ఉందా? ఉంటే అది నీవేని అంటున్నాడంటే మనం ఎవరిలో ఉన్నవారం అనమాట? దేవునిలో ఉన్నవారం. దేవుడే మనకు నివాస స్థలంగా ఉన్నాడు. దేవునిలో ఉన్న మనము ఏమైపోయామంట? మనల్ని దేవుడు భూమి మీదకి పంపించాడు. అందుకే ఎందుకంటాడు, పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడవు. తరతరాలు ఆయనలో మనం ఉన్నాం, యుగ యుగాలు దేవుడిగా ఆయన ఉన్నాడు. ఆయనలో ఉన్న మనం ఏమైపోయామో తెలుసా? భూమి మీదకి వచ్చాం. వచ్చిన మనల్ని దేవుడు తిరిగి ఏం చేస్తున్నాడంటే, నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు. అదేంటి? నీవే నివాసస్థలం అన్నాక మరలా మనిషిని మంటికి మార్చడం ఏంటి అని అంటే, ఆయనలో ఉన్న మనలను భూమి మీదకి పంపాడు. భూమి మీదకి వచ్చినటువంటి మనము తిరిగి ఏమైపోతాం? మన్నైపోతాం. మట్టి నుండి వచ్చిన మనం అంటే దేహం మట్టి నుండి వచ్చింది కాబట్టి తిరిగి మన్నైపోతుంది. కానీ ఆయనలో నుండి వచ్చినటువంటి ఆత్మ ఏమైపోవాలని చెప్తున్నాడు? దేహం అయితే, మనిషిగా ఉన్నటువంటి దేహం, కనబడే దేహం అయితే మంటికి మారిపోతుంది. నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. లోనున్న ఆత్మను దేవుడు తిరిగి ఎక్కడికి పిలుస్తున్నాడు? నా దగ్గర నుండి వెళ్ళిపోయారు మీరు, తిరిగి రండి, కమ్ బ్యాక్ అంటున్నాడు. అంటే ఆల్రెడీ మేము ఎక్కడ నుండి వచ్చాం అనమాట? అక్కడి నుండి వచ్చాం కాబట్టి తిరిగి అక్కడకు వెళ్ళాలి, మరలి అక్కడికి పోవాలి. తిరిగి అనే పదం చూడండి. అంటే మనం వచ్చింది అక్కడ నుండే, తిరిగి చేరాల్సింది అక్కడికే. అంటే ఈ కాలం మనది కాదు, ఇది కేవలం జీవిత కాలమే. కానీ దీనికంటే ముందు మనం ఇంకొక కాలంలో ఉన్నాం. అదేంటి అని అంటే అనంతకాలం. అంటే దేవుడు ఎవరు? యుగ యుగములు నీవే దేవుడవు అని అన్నాడు. అంటే దేవునికి ఏం లేదనమాట? దేవునికి నాశనం లేదు,
అదే హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 15వ వచనంలో కూడా చెప్తాడు. ఏమంటాడండి? నాశనము లేని జీవమునకున్న శక్తి. అంటే దేవుడు ఒకవేళ జీవం అనుకుంటే దేవునికి ఏం లేదో తెలుసా? దేవుడు అనే ఆ శక్తికి ఏం లేదంటే నాశనం లేదు. అదే మనం ఇంగ్లీష్ లో కూడా చెప్తాం కదండి, ఎనర్జీ కెన్ నాట్ బి క్రియేటెడ్ నైదర్ బి డిస్ట్రాయిడ్ అని అంటాం. అంటే దాన్ని మనం సృజించలేము, దాన్ని మనం నాశనం చేయలేము. అలాగే దేవుడు కూడా, దేవునికంటూ నాశనం అనేది ఏమీ లేదు. ఆయన అనంత శక్తి, ఆయన అనంత జ్ఞాని, అనంత శక్తి ఆయన. అలాంటి ఆయనకు నాశనం లేనప్పుడు ఆయనలో ఉన్న మనకు నాశనం ఉంటుందా? నాశనం లేదు. అందుకే అనంతము, అనంత కాలంలో ఉన్న ఆయనలో ఉన్నాం కాబట్టి మనకు కూడా ఏముందనంటే అనంత కాలం. ఈ జీవిత కాలాన్ని చూసి ఇదే కాలం అనుకుంటున్నాం, భూకాలాన్ని చూసి. కానీ భూమిని దాటుకొని వెళ్తే విశ్వకాలం ఉంది. విశ్వం అంతా తిరుగుతుంటే కొన్ని కోట్ల 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 సంవత్సరాలు అవుతుంది విశ్వం అంతా తిరిగి తన చుట్టూ తాను రావడానికి. అదే ప్రకృతి చక్రము అని అన్నాడు దేవుడు. ఇదంతా దాటుకొని ఇంకా పైకి వెళ్తే పరమందున్న దేవుడు ఉన్నాడు. అక్కడ కూడా మనకు కొంచెం కాలం ఉంది. కొంచెం కాదండి, అసలు కొంచెం అనేది తప్పు, కాలం ఉంది. అదేంటంటే లిమిట్లెస్ అన్నమాట. ఇన్ఫినిట్ అంటాం కదండి, ఇంకా మనం లెక్క పెట్టలేము. అలాంటి కాలం ఉంది. అలాంటి కాలంలోనికి మనం వెళ్ళాలి, వెళతాము. ఎప్పుడు వెళతాము? ఎప్పుడు వెళతామని బైబిల్ చెప్పింది. నరులారా తిరిగి రండి అని దేవుడు పిలిచినంత మాత్రం మనం వెళ్ళిపోము. కానీ భూమి మీద మన కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి సత్క్రియలు ఉన్నాయి కదా. పాపం అంటే ఏంటో తెలిసింది, పుణ్యం అంటే ఏంటో తెలిసింది. పాపము చేయకుండా పుణ్య కార్యాలు చేస్తూ దేవుని కొరకు సిద్ధపరిచినటువంటి సత్క్రియలు చేస్తూ ఉంటే అప్పుడు మనం తండ్రి అయిన దేవుడున్న లోకాన్ని చేరుతాం. లేదంటే మన ఆత్మ ఏమైపోతుంది? మార్కు సువార్త 9వ అధ్యాయము 48వ వచనం, నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. అంటే మనం నమ్ముతున్నాం కదా, ఇప్పుడు క్రైస్తవులమైనందుకు ఏం నమ్ముతున్నాం? పోయిన పాఠంలో మనం పోయినసారి లెసన్ మనం నేర్చుకున్నప్పుడు విన్నాం. మనం విశ్వసిస్తున్నాం ఏమని? కంటికి కనబడకపోయినా పరలోకం ఉంది, నరకం ఉంది అని. ఇప్పుడు ఒకవేళ భూమి మీద దేవుడిచ్చిన పనులు గనక మనం చేయకపోతే, దేవుని కొరకు పుణ్యకార్యమైనటువంటి యేసుక్రీస్తు వారి కార్యాన్ని చూసి ఆయన కార్యాలలో మనం లేకపోతే, అపోస్తలులు చేసినటువంటి కార్యాలు చూసి కూడా మనం ఇంకా అలర్ట్ అవ్వకుండా, మనకిచ్చినటువంటి ఆయుష్కాలం ఎంతో మనకు తెలీదు. అలాగే మనం బ్రతికితే గనక మనం చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోతామో తెలుసా? నరకానికి. అలా నరకానికి చేరితే అక్కడ ఏమవుతుంది అంటున్నాడు దేవుడు? నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. నిరంతరమైన లోకం, యుగ యుగాలు తపన, వేదన, చాలా భయంకరమైనటువంటి యాతన పడవలసినటువంటి ఆ లోకానికి మనం వెళ్ళిపోతాం. అక్కడ మనకి టైమ్లెస్, ఎండ్లెస్ అనమాట అండి. అంటే ఇంకా ఎండింగ్ లేదు దానికి. దాన్ని ఏమంటామో తెలుసా? ఎటర్నల్ అంటాం. ఎటర్నల్ లైఫ్ ఎప్పుడు? దేవుని కోసం బ్రతికితే. జీవంలోనికి వెళ్తే ఎటర్నల్ లైఫ్. అదే పాతాళానికి వెళ్తే అక్కడ కూడా మనకి ఎండ్లెస్ అండి, దానికి అంతం లేదు. ఇలా యుగ యుగాలు అక్కడ వారి యొక్క బాధ, పొగ పైకి లేచును అని అంటాడు ప్రకటన గ్రంథంలో. యుగ యుగముల బాధ అక్కడ మనం అనుభవించాలి. అలా అనుభవించకుండా ఉండాలి అంటే పాపం చేయకూడదు, ఆజ్ఞ అతిక్రమించకూడదు. ఆజ్ఞ నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించమన్నట్లుగా ప్రేమించాలి. క్రీస్తు చేసినటువంటి పుణ్య కార్యాన్ని మనం భూమి మీద అనేకులకు తెలియజేసి పుణ్యాన్ని కట్టుకోవాలి. అదే పుణ్యం అంటే ఏంటంటే సత్క్రియలు, వాక్య సంబంధమైన పనులు. బైబిల్లో దేవుడి రోజు మనకి ఇచ్చినటువంటి ప్రతి మాటను మనం చేయడమే సత్క్రియలు, వాక్య సంబంధమైన పనులు చేయడం. అలా చేసినప్పుడు భూమి మీద మనకు ఒకవేళ శ్రమలున్నా, భూమి మీద ఒక లాజరు ధనవంతుడు మనకు తెలుసు. లాజరు ఎన్నో శ్రమలు అనుభవించాడు భూమి మీద ఆయనకు సుఖం లేదు. కానీ చనిపోయినప్పుడు ఇక్కడ అబ్రహాం రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడ్డాడు. అదే భూమి లూకాసు వార్త 16వ అధ్యాయం 24, 25, 28 ఆ వచనాలు మీరు చదివితే, లూకాసు వార్త 16వ అధ్యాయం 24 నుండి 28 వచనాల మధ్యలో సందర్భం ఉంటుంది. ఇక్కడ ఏం చెప్తాడండి అబ్రహాం గారు? నీ జీవిత కాలమట్టు నా కుమారుడా, నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించావు గనుక ఇప్పుడు నువ్వు అక్కడ యాతన పడుచున్నావు. అంటే భూమి మీద మనకిచ్చిన ఆయుష్కాలాన్ని చూసుకొని నన్ను అడిగేది ఎవరులే, నేను చేసే పనులు ఎవరికి తెలుసులే అని రహస్యంగా మనం చేసే ఎన్ని పాపాలైనా కావచ్చు, లేదు బహిరంగంగా ఎవరికి భయపడకుండా మనకు నచ్చినట్టుగా జల్సా లైఫ్ బ్రతికినా కావచ్చు, చనిపోయిన తర్వాత దేవుడని ఆయన ఒకడు ఉన్నాడని, ఆయన న్యాయసభ ముందు మనం నిలబడాలని, అలాంటి న్యాయపీఠం ముందు మనం నిలబడినప్పుడు మన క్రియలు మనతో వస్తే మనం ఎలాంటి దశకు వెళ్ళిపోతామో జాగ్రత్త పడాలి. అందుకే తిమోతి గారు అంటారు చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారండి తిమోతి గారికి రాస్తూ,
మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి మొదటి పత్రికను రాస్తూ 5వ అధ్యాయం 24వ వచనంలో, కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి. నువ్వు పాపాలు ఎక్కువ చేసావనుకో, ఆ పాపాలన్నీ ఏమైపోతాయంట, మనం చనిపోయినప్పుడు న్యాయపు తీర్పుకు ముందుగా మన ముందు వెళ్ళిపోతాయట పాపాలు. మరికొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి, అటువలే మంచి కార్యములు, అదే పుణ్య కార్యములు తేటగా బయలుపడుచున్నవి, బయలుపడనివి దాచబడనేరవు. అంటే మనం ఈ రోజు భూమి మీద ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు, మనకి ఇవ్వబడిన ఆయుష్కాలం. వన్స్ మనం కళ్ళు మూసామనంటే మనతో పాటు వచ్చేవి ఏంటంటే మనం చేసినటువంటి క్రియలు. ఆ క్రియలు ఏంటి? మంచి క్రియలైనా మనతోనే వస్తున్నాయి, పాప క్రియలైనా మన ముందు మన వెనక ఒక ఏమంటారండి, కానిస్టేబుల్స్ ఎలాగైతే ఒక ఖైదీని ఈడ్చుకెళ్ళిపోతారో, ఒక నేరస్తుని ఎలాగైతే ఈడ్చుకెళ్ళిపోతారో, మనం చేసేటటువంటి పాపాలు మనల్ని అలా మన ముందు కొన్ని మన వెనక కొన్ని ఉండి మనల్ని రా 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 నువ్వు శిక్ష అనుభవించడానికి అర్హుడివి అని చెప్పి మనం లాక్కొని వెళ్ళిపోతాయి. అలా పాపాలు మన వెంట రాకుండా ఉండాలి అంటే భూమి మీదే మన పాపాలను కడిగేసుకోవాలి. అలా కడగడానికి ఉచితంగా మన పాపాలని కడగడానికి ఒకే ఒక్కడు తన రక్తాన్ని చిందించడు, ఆయన యేసుక్రీస్తు వారు. ఆయన రక్తంలో ఈరోజు మన పాపాలు కడుక్కుంటే మనం చనిపోయినప్పుడు బిందాస్ గా మన గుండె మీద చేయి వేసుకొని, నేను దేవుని కోసం బ్రతికాను, దేవుని కోసం కార్యక్రమాలు చేశాను కాబట్టి నేను పరమునకు వెళతాను అని చెప్పి ఆనందంగా అనంత కాలాన్ని అనుభవించడానికి, ఆ కాలమే లేని ఆ లోకాన్ని అనుభవించడానికి, తండ్రి దగ్గరకు వెళ్ళడానికి ఎప్పుడు సంసిద్ధంగా ఉంటాం. అలా ఉండాలి అని అంటే మనం ఏం చేయాలి? భూమి మీదే మన పాపాలను శుద్ధి చేసుకోవాలి, మన పాపాలను విమోచింప చేసుకోవాలి. అలా చేసినప్పుడే మన పాపాలు మనతో రావండి. లేదంటే నరకమున వారి అగ్ని ఆరదు, పురుగు చావదు. అలాంటి లోకానికి మనం వెళ్ళకూడదండి. అందుకే కదా దేవుడు ఎంత ప్రయాసమైన ఎంత కష్టమైన, ఎంతో మంది భక్తులు ఎన్నో వేదనలు అనుభవించి కూడా బైబిల్లో ఇన్ని మాటలు మన కొరకు రాసి మన వరకు దేవుడు చేర్చాడు. ఇంతమంది భక్తుల శ్రమానుభవం ఉందో తెలుసా బైబిల్ మన దగ్గరికి రావడానికి. కష్టమైన వారు నిలబడ్డారు, ఎదుర్కొన్నారు, మనకి రోజు ఈ మాటలు వినిపించాలనే దేవుడు ప్రయత్నం చేశాడు. ఎంత మంచి పుణ్యకార్యం దేవుడు చేశాడండి. అందుకే ఈ రోజు మనం ఈ మాటలు నేర్చుకోగలుగుతున్నాం. కాబట్టి నేర్చుకుంటున్నటువంటి మనము మనకి ఇవ్వబడినటువంటి పనులు పూర్తిగా కంప్లీట్ చెయ్యాలి. యేసుప్రభు అంటాడు కదా, నాకు ఇవ్వబడిన చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనులు, యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో, దేవా చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనులను నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచాను. దేవునికి మహిమ ఎప్పుడు వస్తుంది అని అంటే భూమి మీద మనకి ఇవ్వబడినటువంటి పనులను మనం సంపూర్తి చేసినప్పుడు. పనులు పక్కన పెట్టి మన కార్యక్రమాలు మనం మునిగితే పనులు ఎప్పుడు కంప్లీట్ అవుతాయి చెప్పండి? ఆ పనులన్నీ పెండింగ్ పడిపోతున్నాయి. మన పాప భారాలు ఎలాగైతే పెరుగుతున్నాయో పుణ్యకార్యాలు కూడా మనం చేయవలసినవి అలాగా ఉండిపోతున్నాయి, స్టాక్ ఉండిపోతున్నాయి. ఇక ఎప్పుడు మనం చనిపోతామో తెలియదు అనుకోండి, ఆ పుణ్యకార్యాలు కూడా మనం చేయలేదు అనుకోండి, మన వెంట ఏమొస్తాయి చెప్పండి? పాపమే మనల్ని మోసుకొని వెళ్ళిపోతుంది. కనుక పాపం మనతో రాకూడదు అని అంటే భూమి మీద అవకాశం ఉంటుండగానే, సమయం ఉంటుండగానే మనం ఏం చేయాలి? దేవుని కొరకు బ్రతకాలి. లేదంటే చివరిగా ఈ మాట చూసుకొని ముగించుకుందామండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలిను. చెప్పాడండి. చివరిగా మనకిచ్చినటువంటి మాట ఏంటంటే, మీరు ఎన్ని చేస్తారో చెయ్యండి, మీ ఎదుట మంచిని పెట్టాను, మీ ఎదుట చెడ్డను పెట్టాను. అంటే రెండు మన ముందే, జీవము మరణము ఉన్నాయి. మీరు దేన్ని చూస్ చేసుకుంటారు? పాపాన్ని చేయడానికి ఇష్టపడతారా? పాపాన్ని చేయడానికి? లేదు, పుణ్యం అంటే ఏంటో తెలిసింది కదా, అది చేయడానికి ఇష్టపడతారా? సత్క్రియలు చేస్తే దాన్ని, అలాగే పాపాలు చేస్తే దాన్ని, రెండింటిని లెక్కలోకి తీసుకోవడానికి మనం చనిపోయిన తర్వాత ఒక న్యాయపీఠం ఉందటండి. అది లోకం లాంటి కోర్టు కాదు, సుప్రీం కోర్టు, హైకోర్టు లాంటి కోర్టు కాదు. అది ఎలాంటి కోర్టు? పక్షపాతము లేని, ఎవరి దగ్గర లంచాలు పుచ్చుకొనని, లేదా ఎవరో చెప్పారు కాబట్టి సాక్ష్యాలు తప్పుడువైనా నమ్మేసేటటువంటి కోర్టు కాదు. అది ఎలాంటి న్యాయపీఠం అని అంటే ప్రతి వాని క్రియను దేవుడు చూస్తున్నాడట. తాను దేహంతో జరిగించిన, జాగ్రత్తగా చూడండి, తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా చెడ్డవైనా సరే
దేహంతో జరిగించిన వాటి ఫలము ప్రతి వాడు పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం, అది ఎవరి న్యాయపీఠం? అన్యాయమే లేని న్యాయవంతుడైనటువంటి యేసుక్రీస్తు వారి న్యాయపీఠం ముందు మనం నిలబడాలి. ప్రతి మనిషి నిలబడాలి. లేదు నేను తప్పించుకోవడానంటే కుదరదు. దేవుని నుండి విడిపించేవాడు లేడు. దేవుని నుండి తప్పించుకొని ఎటూ మనం పోలేమండి. మొత్తం అంతటి మీద ఆయన కనుదృష్టి సంచారం చేస్తుంది లోకమందంతటా, అది పాతాళమైన భూలోకమైన. కనుక ఎక్కడికోని తప్పించుకొని పోతానంటే కుదరదు. అలాంటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆలోచించండి. మనం చేసే ప్రతి పని లెక్కలోకి వస్తుంది. ఆఖరికి మనం చనిపోయిన తర్వాత లెక్కలు మనల్ని అడుగుతాడటండి దేవుడు. అది మంచిదైనా అడుగుతాడంట, చెడ్డదైనా అడుగుతాడు. మంచిదైతే బలా నమ్మకమైన మంచి దాసుడా అని మనకు అప్రిషియేషన్స్ వస్తాయి దేవుని దగ్గర నుండి. అది వెరీ బ్యాడ్ అనుకోండి, మనల్ని ఏం చేస్తాడు? ఆ రోజు ఏం చేశాడండి? ఉపమానం చెప్పినప్పుడు చీకటి గల గదిలోనికి పడేశాడు. అవునా? చెడ్డ దాసుని శిక్షించాడు. అలా శిక్షలోనికి మనం వెళ్లకుండా ఉండాలి అంటే, నిత్యాగ్ని దండనకు మనం గురి కాకుండా, అపవాదికి వాని దూతలకు సిద్ధపరిచినటువంటి నిత్యాగ్ని దండనలోనికి మనం వెళ్లకుండా ఉండాలంటే, భూమి మీదే మన క్రియలను మనం జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ, నా పాపాలు పెరిగిపోతున్నాయా? అమ్మో నేను పాపం చేయకూడదు, దేవుని ఆజ్ఞలు అతిక్రమించకూడదు, నేను చేయవలసిన సత్క్రియలు అనేకములని తెలుసుకొని భూమి మీద పాపం కంటే పుణ్యం చేయడానికి ప్రయాసపడాలి. ఒకవేళ పాప పుణ్యాల ఫలితం ఏదైనా సరే ఫలితం అనుభవిస్తాం. అది భూమి మీద అనుభవిస్తామా? జీవిత కాలంలో, అనంత కాలంలో అనుభవిస్తామా? ఇది కదా ప్రశ్న. మరి దానికి సమాధానం మనకు తెలియాలి కదా. ఎప్పుడు అనుభవిస్తామనంటే, భూమి మీద కొందరు అనుభవించినా అనుభవించకపోయినా, కొందరు భూమి మీద, ఇప్పుడు ధనవంతుడు ఉన్నాడు, భూమి మీద చాలా జలసగా బ్రతికాడు, సుఖంగా బ్రతికాడు. కానీ కన్ను మూసిన మరుక్షణం అర్థమైంది ఏమని? అమ్మో నేను చేసింది తప్పు అని. అక్కడ శిక్ష అనుభవించాడు. అది అనంతమైనది, అనంత లోకం, అది బయటికి రాలేడు అక్కడి నుండి. అలాంటి శిక్షను అతను అనుభవించాడు. కనుక భూమి మీద చేసిన తప్పుకి శిక్ష పడినా పడకపోయినా, ఈ న్యాయస్థానాలు, ఈ పోలీస్ వ్యవస్థ మనకు సరైన తీర్పు ఇచ్చినా ఇవ్వకపోయినా, ఒకవేళ మనం తప్పు చేసి కూడా తప్పించుకున్నా, ఇక్కడ మనం శిక్ష అనుభవించకపోయినా, అనంత కాలంలో మాత్రం దేవుని చట్టం నుండి, క్రీస్తు న్యాయపీఠం దగ్గర నుండి మనం తప్పించుకోలేం. కాబట్టి ఎవరికో లంచాలు ఇస్తాను, మేనేజ్ చేస్తానంటే అస్సలు కుదరదు. మనం అందుకే మనకున్న దారి ఒకటే ఒక దారి. ఆ దారి ఏంటి? పాపాలని భూమి మీద ఉన్నప్పుడే కడిగేసుకోవడం, పాపం చేయకుండా దేవుని కోసం నీతిగా బ్రతకడం, మన వలె మన సహోదరులను ప్రేమించడం. ఇది మనం చేయగలిగితే, కళ్ళు మూసుకొని గుండె మీద చేసుకొని ఏ క్షణమైనా యేసుప్రభు వచ్చిన రెండవ రాకడలో నేను వెళ్ళుటకు సిద్ధంగా ఉన్నానని గర్వంగా చెప్పుకోగలుగుతాం. అలాంటి బ్రతుకు మనం అందరం బ్రతకాలని, గర్వంగా దేవుని కోసం సువార్త చాటే విషయంలో సిద్ధంగా ఉండాలని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవం కలిగిన మా కన్న తండ్రి, ఆయన మీ ప్రేమ ఎంత గొప్పదో, మీరు మా కొరకు ఎంతలాగా తపన పడుతున్నారో, తల్లి గర్భంలో పడినది మొదలుకొని తండ్రి, మేము మరణ పర్యంతం ప్రతీది మీరు నోట్ చేసుకుంటున్నారు తండ్రి. నిజంగా ఇలాంటి తండ్రి భూమి మీద ఎవ్వరు ఉండరు తండ్రి. మహా అయితే చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు, ముద్దుగా ఉన్నప్పుడు ప్రతిదీ రాసుకున్న, ప్రతిదీ రికార్డ్ చేసుకొని మెమరీగా దాచుకున్న, పెద్ద అయిన తర్వాత మమ్మల్ని మర్చిపోయే తండ్రులే భూమి మీద ఉన్నారు. కానీ తండ్రి, మీరైతే మేము చనిపోయినంత వరకు, భూమిని వదిలిపెట్టి తిరిగి మీ దగ్గరికి వచ్చినంత వరకు మా జ్ఞాపకాలన్నీ, మేము చేసే మంచిని, మేము చేసే చెడ్డను, మా చర్యలన్నిటినీ, మా నడకను, మా పడకను, ప్రతీది కూడా తండ్రి మీ గ్రంథంలో నోట్ చేసుకుంటున్నారు. అలాంటప్పుడు మేము భయభక్తులు కలిగి, మీరు మా చర్యలన్నిటినీ గుర్తిస్తున్నారని తెలుసుకున్న మేము తండ్రి, భూమి మీద అనవసరమైన పనిపాటల్లో పడిపోకుండా, మా స్వకార్యాలు మీరు చేసుకోకుండా, మీ పనులు ఉన్నాయని, మీ కార్యాలు మేము చెయ్యాలని గుర్తెరిగి, మీ కొరకు బ్రతికి నమ్మకమైన పిల్లలుగా, మీరు మెచ్చే పిల్లలుగా, మీ దగ్గరకు చేరే పిల్లలుగా మేము ఉండగలుగుటకు మాకు బుద్ధిని, వివేకాన్ని ప్రసాదించండి. చాలా మంచి మాటలు మాకు వినిపించారు తండ్రి. పాపం అంటే ఇప్పటి వరకు ఏదో అనుకున్నాం, పుణ్యం అంటే ఇంకా ఏదో అనుకున్నాం, కానీ పాప పుణ్యాలంటే ఏంటో బైబిల్ నుండి మాకు చక్కగా వివరించారు తండ్రి. వాటి ప్రకారమే మేము భూమి మీద బ్రతికి, మీరు ఇవ్వబోయే ఫలాన్ని, ప్రతిఫలాన్ని మేము పొందుకోవడానికి సిద్ధంగా ఉండగలుగుటకు మాకు మంచి ధైర్యాన్ని, మంచి మాటలను వినిపించవలసిందిగా వేడుకుంటున్నాం, ప్రసాదించవలసిందిగా వేడుకుంటున్నాం. నాయన, ఇప్పటి వరకు తరగతి అంతట్లో మీరు తోడే ఉండి నడిపించిన విధానానికే వందనములు. నాయన, విన్న పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఎంతో బాధలు, ఇబ్బందులు వారికి ఉన్నప్పటికీ కూడా తండ్రి, వారి సమస్యలన్నిటిని పక్కన పెట్టి మీ కార్యార్థమై తండ్రి భూమి మీద మీ మాటలు వినడానికి,
విన్న మాటలు అనేకులకు వినిపించడానికి నోట్స్ పట్టుకొని నేర్చుకుంటున్న పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి. మంచి జ్ఞాపక శక్తిని వారికి ఇవ్వండి. వారి కుటుంబాలని చల్లగా కాపాడండి. ఇహమందు తండ్రి ఎన్ని ఇబ్బందులు వచ్చినా పరమందు మీరు ఇవ్వబోయే సంతోషం కొరకు తండ్రి వీటన్నిటిని క్షణమాత్రమైన చులకని శ్రమగా మేము భావించగలుగుటకు మాకు ధైర్యాన్ని ప్రసాదించండి. మంచి మనస్సును మాకు ఇవ్వవలసిందిగా వేడుకుంటూ మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వారిని మరొకసారి జ్ఞాపకం చేసుకొని వారి కుటుంబాలలో అక్కరగా ఉన్న పరసంబంధమైన దీవెనలతో వారిని నింపమని, ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని వారికి అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ మీ చిత్తమైతే మరొకసారి మీ పిల్లలతో కలిసి మీ మాటలు చర్చించుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించవలసిందిగా తండ్రిగా మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి. ఆమేన్.